సో ఎర్ర రామకృష్ణ గారు ఉన్నారు కదా. ఎర్ర రామకృష్ణ గారు, మీరు ఈరోజు టాపిక్ ఫంక్షన్ ఆఫ్ ద మైండ్, మీ అవగాహన షేర్ చేస్తారా మాతో? అలాగే మేడం, అలాగే. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఇచ్చినటువంటి టాపిక్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్లోది ద ఫంక్షన్ ఆఫ్ ది మైండ్ ఆ విషయం మీద. కృష్ణమూర్తి గారు ఈ అంశాన్ని మనం చూసినా కూడా ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆస్పెక్ట్ మీదే ప్రధానంగా ఉంటుంది. అదే ఈరోజు టాపిక్ కూడా స్ట్రైట్గా తీసుకువెళ్తారు. దానికి ఫస్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేసే విధం ఏమిటి అనేది ముందు క్లియర్గా ముందు లే చేస్తారు ఆయన. అంటే ఏ అథారిటీని మనం కోట్ చేయకూడదు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు. జస్ట్ అబ్జర్వ్ చేయాలి వితౌట్ ఎనీ ప్రీకన్సీవ్డ్ నోషన్స్. ఎటువంటి ముందుగా మనం పెట్టుకున్నటువంటి భావాలు ఏమీ లేకుండా ఒక చూడగలుగుతామా, జస్ట్ అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి. అది ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ని సెట్ చేశారు. అంతేగాని ఏదైనా ఒక అథారిటీ కోట్ చేస్తూ ఇలా చెప్పారు అలా చెప్పారు అనేటప్పటికీ అది ఇన్వెస్టిగేషన్, ప్యూర్ ఇన్వెస్టిగేషన్ అవ్వదు అనేటటువంటి అంశాన్ని మనం గమనించమని ఫస్ట్లోనే కోరుతాడు. ఇక్కడే చాలా ప్రధానంగా మన అందరికీ కూడా ప్రతి వారం కూడా ఏదో ఒక కండిషనింగ్లో ఉండడం సాధ్యం. కృష్ణమూర్తి గారు చెప్పేది మనం గమనిస్తే ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ కండిషనింగ్ ఉన్నది కానీ జస్ట్ సెట్ అసైడ్ అంటున్నాడు. దాన్ని అది గమనిస్తే సెట్ అసైడ్ అవుతుంది. అలా అది మనకి దీంట్లో ఇంటర్ఫియర్ కాకుండా జస్ట్ అబ్జర్వ్ చేయమని ఫస్ట్ స్టెప్ కింద ఈ యొక్క టాపిక్లో ఆయన మెన్షన్ చేస్తున్నారు. రెండోది, అసలు ఫంక్షన్ ఆఫ్ ది మైండ్ ఏమిటి అని మాట్లాడు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. ఆలోచన లేకుండా మన మైండ్ లేదు, మన కాన్షియస్నెస్ లేదు. మనం ఆలోచన చేసినప్పుడే మీరు చూస్తే అక్కడ మన మైండ్ ఉన్న సందర్భం గమనిస్తుంది. సో ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అనేటటువంటి అంశాన్ని మనకున్నది. థింకింగ్ లేకపోతే అక్కడ కాన్షియస్నెస్ లేదు, అక్కడ మైండ్ కనిపించదు. ఈ విషయాన్ని మనం చూస్తున్నామా అని ముందు ఒకటి చెప్పాడు. చెప్తూ బోత్ కాన్షియస్ లేయరు, అన్కాన్షియస్ లేయరు రెండు వేరు చేయొద్దని చెప్పాడు. రెండింటినీ కూడా కలిపే తీసుకెళ్తున్నాడు ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో. తర్వాత ఈ మైండ్, ఈ ఫంక్షనింగ్ మైండ్ చేసేటటువంటిది ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్. దాని ఫంక్షనింగ్ అంతా కూడా సెపరేటిజంగా ఉంటుంది, అంతా ఫ్రాగ్మెంటరీ, తనకు తాను ఐ అన్నమాట, అంతా నాది 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 అని తీసుకెళ్తూ ఉంటుంది. సెల్ఫ్ ఎంక్లోజర్. అది ఏం చేసినా కూడా దాని యాక్షన్స్ అన్నీ కూడా దాన్నే గట్టిపరుస్తుంటాయి, స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటాయి. ఇది చాలా మనం గమనించాలంటే మనము ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ ఐ చేసే పనులు కనుక మనం చేస్తే, మనం ఏం చేస్తామండి, ఏమైనా ఒక ప్రాబ్లం ఉంటే ఒక ఐడియల్ క్రియేట్ చేస్తాం, ఆపోజిట్ క్రియేట్ చేసి పర్స్యూ చేస్తాం. ఇది కూడా ఐ స్ట్రెంగ్తన్ చేస్తుంది. తర్వాత ఇంకేం చేస్తుంది, మన యొక్క సెల్ఫ్ చేసే పనులు ఎలా ఉంటుంది, కండెమ్ చేయడము, జస్టిఫై చేయడము, తర్వాత ఎవాల్యుయేట్ చేయడము, జడ్జిమెంటు, ఇవే చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే, అండ్ యాక్షన్ ఆల్సో, ఏదైనా సెల్ఫ్ నుంచి వచ్చే యాక్షన్ అది స్ట్రెంగ్తనే అవుతుంది, సెల్ఫ్కి ఇంకా గట్టి పుడుతుంది. అయితే ఎందుకు ఇలా అవుతుంది అని మనం చేస్తే, మన బ్రెయిన్ నీడ్స్ సెక్యూరిటీ, భద్రత కావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ కానివ్వండి, బిలీఫ్ కానీ, యాక్షన్స్, ఇవన్నీ కూడా మన సెల్ఫ్ని ఇంకా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఉంటాయి. మనం గమనిస్తే లోపల మనకి, అందుకోసమే అవి అంత గట్టిగా పెన వేసుకుని ఉంటాయి లోపల. ఎందుకంటే బ్రెయిన్ నీడ్ సెక్యూరిటీ. మనం ఏమనుకుంటున్నామంటే ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అని అనుకుంటున్నాం, బట్ అదే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్సెక్యూరిటీ, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సెక్యూరిటీ కింద భావించి అవన్నీ ఆ పాత్ర చేస్తుంది. అందుకోసమే ఈ రిలీజియన్, తర్వాత సోషల్ శాంక్షన్స్ అన్నీ కూడా మనకేం చెప్పినాయి, ఇండివిజువల్ని సపోర్ట్ చేస్తున్నాయి, సెల్ఫ్ని. దానికి సపోజ్ ఎంక్లోజింగ్ కిందనే మనకు అనిపిస్తుంది మనం జాగ్రత్తగా పరిగిస్తే. అలాగే అన్కాన్షియస్ లెవెల్కి వెళ్తే ఈ రేషియల్, అంటే మనం ఎన్విరాన్మెంటల్గా కానీ, లేకపోతే మన కాస్టిజంగా కానీ, లేదా జాతి పరంగా మనం పలానా ఒకటి లోపల ఇన్నర్గా ఆ బిల్డ్ అవుతుంది అన్కాన్షియస్గా. ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యి డీపర్ లేయర్లో ఉండి
ఒక విధమైన అసర్షను, డామినేషను అవన్నీ కూడా మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. ఇది మనం గమనిస్తున్నామా? ఈ టెండెన్సీ ఇది ఈ సెపరేటిజం అనేటటువంటిది ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దీని నుంచి మనం వెళ్ళడానికి, ఫ్రీ అవ్వడానికి లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? వీఆర్ వర్షిపింగ్ ది ఇంటలెక్ట్ అన్నాడు. మనం ప్రేమిస్తూ, మనం పూజిస్తూ ఉన్నాం. బాగా ఇంటలెక్చువల్గా బాగా ఉన్నారనుకోండి మన సొసైటీలో, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని మనం గౌరవించడము, లేదా ఒక గాడ్ అని మనం క్రియేట్ చేసుకుని వాడిని మనం పూజించుకోవడము, ఇంటలెక్ట్, ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కృష్ణమూర్తి గారు అంటారు, ఇది ఇంటెలిజెంట్ యాక్షన్ అని అనిపించుకోరు. మన మైండ్ మీరు గమనిస్తే మనది హెవీ, బ్రెయిన్ అంతా హెవీ అవుతోంది. ఇదంతా డల్నెస్ ఇవన్నీ ఉన్నాయి. సో దీని నుంచి దీస్ ఆర్ ఆల్ వేస్ ఆఫ్ ఇంటలెక్ట్. అయితే దెర్ ఆర్ వేస్ ఆఫ్ లవ్ అని ఉన్నాయి. అది మనకు తెలియదు. ఈ వేస్ ఆఫ్ ఇంటలెక్ట్ ఎండ్ అయినప్పుడే మనకు ఆ వేస్ ఆఫ్ లవ్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నాడు. తర్వాత ఈ అన్లెస్ ఈ మనము అవగాహన ద్వారా ఈ సెల్ఫ్ని ఎండ్ చేయకపోయినట్టయితే మనం కంప్లీట్గా ఇలాగే కన్ఫ్యూజను, ఇలాగే కొట్టుకుంటూ ఉంటాం లోపల సర్కిల్లో, ఇన్సైడ్ సర్కిల్ లాగా నడుస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితి జరుగుతూనే ఉంటుంది. మనం ఈ సర్కిల్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఈ సెల్ఫ్ని మనం అవగాహన చేసుకుని త్రూ అండర్స్టాండింగ్ ద్వారా దాన్ని డిస్కార్డ్ చేయగలగాలి అన్నాడు. డిస్కార్డ్ అంటే కంప్లీట్ త్యజించగలగాలి. అంటే త్యజించగలగాలంటే మళ్ళీ ఆపోజిషను, మళ్ళీ కండెమినేషన్ అట్లా కాదు. దిస్ ఈస్ కంప్లీట్లీ అవగాహన పూర్వకంగా మనం అబ్జర్వ్ చేయగలగాలి. ద వేస్ ఆఫ్ సెల్ఫ్, ద వేస్ ఆఫ్ థింకింగ్ ఏ విధంగా జరుగుతుంది వేరియస్గా. మానవుడు ఏం చేశాడు? అనేక విధాలుగా ప్రయత్నించాడు. ఒక డిసిప్లిన్, లేదా ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక నాలెడ్జ్ ఆధారితంగా ప్రయత్నించాడు. కానీ అది స్ట్రెంగ్తనే అవుతోంది. సో దట్ ఈస్ నాట్ ద వే. సో ఇక్కడ గమనించాల్సింది మనం, ఆయన ఏమంటాడంటే ద వేస్ ఆఫ్ సెల్ఫ్ ఏ విధంగా నడుస్తున్నదని జస్ట్ ప్యాసివ్గా, చాయిస్లెస్గా అబ్జర్వ్ చేయాలి. దీనికి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా దానికి ఒక స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ ఉంది. యూనిటరీ మూమెంటే అది, వేరు వేరు కంపార్ట్మెంట్ కాకపోయినా ఫస్ట్ కూడా మనకి ఆ ఇంటెన్స్ సెన్సిటివ్ అవేర్నెస్ అది అవసరం. ముందు అర్జెన్సీ కూడా మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు కంప్లీట్గా మన సెల్ఫ్ బాగుందనుకోండి, మనం కంఫర్టబుల్గా వెళ్తున్నాం అనుకోండి, మనం దాన్ని ఏమి ఇది చేయము, అవసరం లేదు కదా మనం దానికి. బట్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. లైఫ్ చాలా మనకి ఛాలెంజెస్, షాక్స్ మనకు తీసుకొస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే జస్ట్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీ థాట్. మనం చేసేటటువంటి ఎవ్రీ యాక్షన్ అబ్జర్వ్ చేయాలి. ద వేస్ ఆఫ్ సెల్ఫ్ కంప్లీట్గా లోపల జరిగేటటువంటి అంశాన్ని జస్ట్ అలా సాక్షిభూతంగా అబ్జర్వ్ చేయగలగాలి. అదే ఫస్ట్. తర్వాత దాని ప్రాసెస్లోనే చాయిస్లెస్ కానివ్వండి, ఎందుకంటే లోపల ఎక్కడైతే రెండు ఉన్నాయో డ్యూయాలిటీ ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండింటిని అబ్జర్వ్ చేయమన్నాడు. లేకపోతే ఒకవేళ ఆ రెండు లేకుండా ప్యాసివ్ అబ్జర్వేషన్ వాచ్ చేయమన్నాడు, వాచింగ్. దాని నుంచి వచ్చేటటువంటిదే నెక్స్ట్ అటెన్షన్. అటెన్షన్ సింపుల్గా రాదండి. మనం ఈ అండర్స్టాండింగ్ ద వేస్ ఆఫ్ సెల్ఫ్ కంప్లీట్గా అర్థమైనప్పుడు, దీనికి ఇదివరకు మనం అనుకున్నాము కాన్షియస్నెస్లో 3 ప్రధానంగా మనం గమనించవచ్చు. ఈ ఫియర్ అని, ఈ ప్లెజర్ అని, సారో, ఈ 3 అంశాల కింద మనం అన్ని విషయాలను తీసుకురావచ్చు, సైకలాజికల్ అంశాలు. వీటిని పూర్తి అవగాహన ద్వారా, అంటే పూర్తిగా మనం అబ్జర్వ్ చేయడం ద్వారా వాటి నుంచి ఫ్రీ అవ్వగలిగా ఉంది. అలా అయినప్పుడే మనకి అటెన్షన్ వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అటెన్షన్ ఈస్ కమింగ్. అటెన్షన్ అనేది ఇంపోజ్ కాదండి. సో ఆ అటెన్షన్ అన్నప్పుడు విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెండ్, ఆ స్థితి వచ్చినప్పుడే నెక్స్ట్ ఆయన చెప్పేటటువంటి పర్సెప్షను, దెన్ యాక్షను, ఇటువంటి అక్కడ ఆ యాక్షన్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ లా. ఈ స్థితి వచ్చేది ఎప్పుడండి? ఈ థాట్ ప్రాసెస్, ఈ సెల్ఫ్ ఎండ్ అయినప్పుడే. ఏ విధంగా? పూర్తి అవగాహనతోటి. ఏ విధంగా? దాని యొక్క సెల్ఫ్ యొక్క వేస్ అన్నిటిని కూడా అర్థం చేసుకుని డిస్కార్డ్ చేయగలగాలి పూర్తిగా. అంటే పక్కన మనము జస్ట్ ఆ ప్రాసెస్లో అన్ని చూస్తే చాలు. ద వెరీ సీయింగ్ మనకి లిబరేషన్ ఏర్పడుతుంది కదా, ఫ్రీడమ్ వస్తుంది. అటువంటి మైండే ద వాట్ ఎవర్ ఈస్ ద ఎటర్నిటీ అనండి, గాడ్ ఆర్ ట్రూత్, దాన్ని చూడగలుగుతుంది. ఇది ఎలాగూ దట్ కమ్స్ అన్ఇన్వైటెడ్, దట్ స్టేట్.
అనేటటువంటి అంశాన్ని కృష్ణమూర్తి గారు మనకి ఈ టాపిక్ ద్వారా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చక్కగా వివరంగా వివరించారు. ప్రసాద్ ములుపూరి గారిని మాట్లాడమని కోరుతున్నాను సార్. విజయ్ గారు, కృష్ణమూర్తి గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఒక చోట. ఇక్కడ ఏమంటే ఒక టీచరు వస్తాడు, చెబుదాం అనుకునేదానికి ఓ బర్డ్ గివ్స్ ఏ సాంగ్ ఫ్రమ్ ద ట్రీ టాప్ అండ్ ఇట్ సింగ్స్ వెరీ వెరీ ర్యాప్చరస్లీ. అప్పుడు అంటారు అనమాట ఆయన, ఆ బర్డ్ కొంచెం సేపు పాడి ఆగిపోతుంది. అప్పుడు ఈయన అంటారు, సరే ఈ రోజుకి సర్మన్ అయిపోయిందంటారు. అలాగా ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఐ ఫీల్ లైక్ సేయింగ్ సర్మన్ ఈజ్ ఓవర్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు సే హి హస్ ఆల్రెడీ సెడ్ ఇట్. అంత పెద్ద మాట వద్దు, ఏమంటారు? మీరు మాట్లాడండి, అంత పెద్ద మాట ఉంది కానీ మీరు మాట్లాడి పర్వాలేదు. ఆయన చక్కగా ఫౌండేషన్ అంతా వేసారండి. అంటే అక్కడ ఒక చిన్న ఇది ఉందండి, ఫంక్షనింగ్ ఆఫ్ ది మైండ్. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే కృష్ణమూర్తి గారు మైండ్కి బ్రెయిన్కి డిఫరెన్సియేషన్ చేస్తారు. ఆ రెండుకి కొంచెం తేడా ఉన్నట్టుగా చెప్తారు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా ఎక్కువగా ఈ బ్రెయిన్ గురించి. ఈ మనం ఈ ఆలోచనలన్నీ కూడా బ్రెయిన్లోకే వస్తాయి మనకి. అంటే బ్రెయిన్ ఇట్స్ ఫంక్షన్ ఈజ్ థాట్. థాట్ ఏమిటి అంటే ఆయన చాలా వివరంగా చెప్పారు చాలా చోట్ల. ఏమిటి అది? ఇట్ ఈజ్ మెమరీ బేస్డ్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అండ్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ బేస్డ్. ద ఎక్స్పీరియన్సే నాలెడ్జ్గా మెమరీగా స్టోర్ అవుతుంది బ్రెయిన్లో. ఆ బ్రెయిన్ సెల్స్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాసెస్. థాట్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాసెస్ అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ మైండ్లో మనం వీఆర్ యూజింగ్ ఇట్ ఇంటర్చేంజబుల్లీ. అంటే మైండ్ బ్రెయిన్ పెద్ద తేడా లేకుండానే మనం వాడేస్తున్నాము. సరే, అలాగే వాడతాం. ఈ ప్రస్తుతానికి అలాగే వాడవచ్చు కూడా. ఈ మైండ్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ థాట్. అది ఏం చేస్తూ ఉంది మనకి? ప్రతి వారికి కూడా నా మైండ్ డిఫరెంట్ అనేటువంటి ఒక ఇంప్రెషన్లో మనందరం మెలుగుతున్నాం. దానికి మనందరం ఎవరికి వాళ్ళమే డిఫరెంట్. అంటే ఇండివిజువాలిటీ అనేది బేస్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, నా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. మీ బ్యాక్గ్రౌండ్, మీ కల్చర్, మీ ఎడ్యుకేషన్, మీ ప్రొఫెషన్ ఇవన్నీ డిఫరెంట్, నావన్నీ డిఫరెంట్. కాబట్టి ఎవరికి వారికి మై బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్ అనే ఇంప్రెషన్ కలిగిపోతుంది. అది ఒక ఆస్పెక్ట్. ఈ ఇండివిజువాలిటీ అనేదే ఈ లాకి కూడా బేసిస్ అవుతుంది. ఈ సొసైటల్ స్ట్రక్చర్ అంతా కూడా ఈ లా ఏం చెబుతుందండి? యు ఆర్ అన్ ఇండివిజువల్ అంటుంది. మన కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది? ది రైట్స్ ఆఫ్ ది ఇండివిజువల్, అలాగే డ్యూటీస్ ఆఫ్ ది ఇండివిజువల్. ఏదైనా యు ఆర్ ది ఇండివిజువల్. అండ్ ఆ ఇండివిజువల్ అనేది ఒక స్ట్రక్చర్ అయిపోయింది, ఒక బేసిక్ యూనిట్ అయిపోయింది సొసైటీలో. ఎవ్రీబడి థింక్స్ హీ ఈజ్ సపరేట్. నేను సపరేట్ కాబట్టి ఐ నీడ్ టు ఎర్న్ మిలియన్స్. ఐ నీడ్ టు ఎర్న్ మిలియన్స్ బికాస్ ఐ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు మై ప్రోజెనీ. నా పిల్లలకి నేను ఇవ్వాలి ఇదంతా. వాళ్ళు నా పొజిషను. మై వైఫ్ ఈజ్ మై పొజిషన్, మై చిల్డ్రన్ ఆర్ మై పొజిషన్. కాబట్టి వీళ్ళకి నేను తాపత్రయపడతాను, నేను కష్టపడతాను, దీంతో కాంపిటీషన్ పెడతాను. నేను
hate others, I follow my religion. నా రిలీజన్ కాకపోతే ఐ హేట్ అదర్స్. ఇట్లా అనమాట. ఇండివిజువల్ అనే అయితే ఏమిటి, ఈ మనం అనుకునే ఇండివిజువల్ ఈజ్ హీ రియల్లీ ఇండివిజువల్? ఈ ఇండివిజువల్ ఏంటి? హీఈస్ ఎ ఫ్రాగ్మెంటెడ్ యూనిట్. హీ ఈజ్ నాట్ రియల్లీ అన్ ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఆయన చెప్పారు కొన్ని చోట్ల ఇండివిజిబుల్ అని. యు ఆర్ ఇండివిజిబుల్. ఇక్కడ మనకి ఇండివిజిబిలిటీ లేదు. మనం వీఆర్ టోటల్లీ డివిజిబుల్. వీఆర్ టోటల్లీ సపరేట్ ఫ్రమ్ అదర్స్. దీంతో ఏమైంది, వీఆర్ ఆయన చెప్పారు కొన్ని చోట్ల, యూ కన్స్ట్రక్ట్ ఏ వాల్ అరౌండ్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఆయన ఒకటే ఐడియా అని డిఫరెంట్ వేస్లో చెప్తారు. యూ కన్స్ట్రక్ట్ ఏ వాల్ అరౌండ్ యువర్ సెల్ఫ్. కాకపోతే మనకి కోఆపరేషన్ అనేది ఏదో ఒకటి ఉండాలి, మనం సొసైటీలో బతకాలి, వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్, కాబట్టి వీ ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్స్ ఓవర్ ది వాల్. అంతేగాని రియల్గా వాల్ లెస్గా మనం బతకం. ప్రతి వాడికి ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్లోనే బతుకుతున్నాం మనం. ఆ వాల్ పోవాలి అనేది ఎలా పోతుంది? దానికి రామకృష్ణ గారు చెప్పినట్టుగా యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ ఓన్ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. ఈ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఎలా చేస్తాం? బుద్ధుడు చెప్పాడు కాబట్టి దట్ ఈజ్ ఐ అడాప్ట్ మై థాట్, ఐ అడాప్ట్ దట్ థాట్. ఏదో కొన్ని మోటోస్ పెట్టుకుని నిష్కామ కర్మ అని బుద్ధుడు ఏది ఆయన చెప్పాడు, గీతలో చెప్పారు కాబట్టి దాన్ని, ఇలాగా క్రైస్ట్ చెప్పాడు లవ్ యువర్ నైబర్ అని. అది ఒక ఐడియల్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం కానీ వీఆర్ ఫాలోయింగ్ ఐడియల్స్, వీఆర్ ఫాలోయింగ్ వాట్ ఈజ్ లేడ్ డౌన్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాటిని మనం వెళ్తున్నాం కానీ మనం వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ది యాక్చువల్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ అట్లా వెళ్ళటం లేదు. ఇట్ ఈస్ నాట్ లవింగ్ ఇట్స్ నైబర్, ఇట్ ఈస్ యాక్చువల్లీ కంపీటింగ్ విత్ ది నైబర్. వాడికి మనకి మధ్యలో గోడ ఉంది, ఆ గోడ నా స్థలంలో ఉందా నీ స్థలంలో ఉందా అని ఆలోచిస్తున్నాం మనం. కాబట్టి వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనే దాన్ని మనం ఆలోచించి దాన్ని అబ్జర్వ్ చేస్తే, దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి? యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ వితౌట్ కండెమింగ్ ఇట్. ఓహో ఇది చాలా దుర్మార్గంగా పనిచేస్తుంది నా బ్రెయిన్ అనుకోవద్దు. అలాగే నేను చాలా గొప్పవాడిని, చాలా గొప్పగా పనిచేస్తుంది నా బ్రెయిన్ ఆహా అనుకోవద్దు. ఇలా కాకుండా వితౌట్ కండెమినేషన్, వితౌట్ జస్టిఫికేషన్ అంటారు ఆయన, ఆ రకంగా యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అని. యూ జస్ట్ అబ్జర్వ్ and observe every thought without allowing any thought to go unobserved. అది ఈజియర్ సెడ్ దెన్ డన్. మనకి దాన్ని ఒక వ్రతంలా చేయాల్సిన పని లేదు. దట్ షుడ్ బి అట్లీస్ట్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. మెనీ టైమ్స్ ఇట్ గోస్ అన్అబ్జర్వ్డ్, లాట్ ఆఫ్ థింగ్స్ గో అన్అబ్జర్వ్డ్ అండ్ ఆల్ దట్. అయిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆయన, నా ఉద్దేశంలో నాకు అర్థమైంది ఆయన డ్రిఫ్ట్ అంతా, ఆయన డైరెక్షన్ అంతా కూడా ఏంటి, యువర్ బ్రెయిన్ ఈజ్ లిమిటెడ్, యు ఆర్ ఏ లిమిటెడ్ గై. మీరు లిమిటెడ్ కాబట్టి మీకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్ సింప్లీ బికాస్ యు ఆర్ ఆల్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎ లిమిటెడ్ గై, లిమిటెడ్ ఫెలో. కాబట్టి ఈ లిమిట్లోంచి you cannot reach the limitless. Immeasurable, eternal, timeless అనేది ఏదన్నా ఉంటే అది ఈ లిమిటెడ్ బ్రెయిన్తో అది రాదు. దానికి ఇది శాంతించినప్పుడు, ఈ దీనిలో ప్రలోక అవి దీనిలో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ తగ్గినప్పుడు కొంత అప్పుడు మీలో some love may get generated in you. ఆ లవ్ అనేది యూ కెనాట్ కల్టివేట్ ఇట్. నేను ఇంత డొనేషన్ ఇవ్వాలి, టైం అయింది అనుకుంటాను మేడం. లేదు సార్, లేదు, కంటిన్యూ సార్.
ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. అది ఏంటంటే మనకి ఆ లవ్ అనేది యూ కెనాట్ కల్టివేట్ ఇట్, ఇట్ హ్యాస్ టు జనరేట్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ లిమిట్లెస్ అనే, ఆ ఎటర్నల్ అనేది కానీ, ఈ లవ్ అనేది కానీ, ఇలాంటివి దే హ్యావ్ టు కమ్ ఆన్ దైర్ ఓన్. ఆయన అనేది ఏంటంటే కీప్ ది డోర్ ఓపెన్, ది విండ్ మే బ్లో అంటారు. నాకు అర్థమైంది ఆయన డ్రిఫ్ట్ అంతా కూడా ఈ లిమిట్లోంచి. మనం ఏంటంటే సాధారణంగా మనం వదులుకోమండి, మన బ్యాక్గ్రౌండ్ వదులుకోం. ఎవరికైనా ఇంకొక అటెంప్ట్ ఏమిటంటే రికన్సైల్ చేద్దామనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. రికన్సైల్ చేయటం అంటే, ఓ గీత అంది అలా అన్నాడు, ఈయనంది అది, హీఈస్ అన్ ఇండియన్, హీఈస్ ఫ్రమ్ అవర్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన డిఫరెంట్ ఇంగ్లీష్ ఇడియంలో మన భారతీయ సంస్కృతిలోనూ మన దీనిలోనూ ఉన్న విషయాలే చెప్తున్నారు అన్నట్టుగా చూస్తాం. ఆ రికన్సిలియేషను బుద్ధుడు అంది అదే మాట. ఇది టు మై మైండ్ ఇట్స్ ఎ యూస్లెస్ ఎక్సర్సైజ్. ఆయన్ని ఇంటాక్ట్గా ఒక కోడ్ కింద తీసుకుంటాం రైటు. హీఈస్ ఎ కోడ్ బై హిమ్సెల్ఫ్ అని తీసుకుంటే మనకి అప్పుడు అన్నీ ఆయన చెప్పిన దాంట్లో అన్నీ కూడా ఇదైపోతూ ఉంటాయి. దేనికి దే ఫాల్ ఇన్ టు ప్లేస్ అండ్ యునో దెర్ వోంట్ బి ఎనీ కాంట్రడిక్షన్ దేర్. కొంచెం వర్డ్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఓవర్ 40-50 ఇయర్స్ ఇచ్చి చెప్పారు కాబట్టి 40th ఇది ఎర్లీ ఆయన యూత్లో చెప్పిన మాట అదే ఎక్స్ప్రెషన్ తరువాత రాదు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. రియాలిటీ అని, ట్రూత్ అని ఇలాంటి పదాలకి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. రియాలిటీనే ట్రూత్గా ఒకప్పుడు వాడి ఉండొచ్చు, అలాంటి డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ లేకపోతే దెర్ వోంట్ బి ఎనీ కాంట్రడిక్షన్. నాకు అర్థమైందల్లా ఆయన మనం ఈ లిమిట్లో నుంచి కొంచెం, ఇట్ ఈస్ లైక్ రిపుల్స్ ఇన్ ఏ లేక్లో రిపుల్స్ ముందేమో నేరోగా ఉంటాయి, తర్వాత ఏమో వైడ్ అవుతూ ఉంటాయి. మీ సింపతీస్ అన్నీ కొంచెం వైడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆయన ఈ డెత్ గురించి చెప్పారు కదా, యూ హ్యావ్ టు డై ఎవ్రీ డే అన్నారు, టు ఎవ్రీథింగ్. ఇంకో చోట ఎవ్రీ డే టు ఎవ్రీథింగ్ అంటే ఏమిటి అర్థం? మనకి డెత్ విల్ హ్యాపెన్. ఆయన ఒక డయింగ్ పర్సన్ పక్కన కూర్చుని ఒక రోజు అందరూ ఏమంటారు, కన్సలేషన్ చేస్తారు, బాగుపడుతుందిలే, నయమవుతుందిలే అన్నట్టుగానే మాట్లాడతాం మనం అందరం కూడా. ఆయన ఐ విల్ డై విత్ యూ అన్నారు. విత్ ఎ డయింగ్ పర్సన్ హీ సెడ్ వన్స్, ఐ విల్ డై విత్ యూ. ఇప్పుడు అదేమిటంటే he goes to that extent of involvement with the other person. సరే, అది వదిలేద్దాం అనుకోండి. ఆయన మైండ్ ఫంక్షనింగ్ గురించి చెప్పింది ఏంటంటే, మైండ్ ఫంక్షన్స్ ఇన్ గ్రూవ్స్ అన్నారు. గ్రూవ్స్, ప్రతిదీ ఒక గ్రూవ్ అండి. పూజారి ఉంటే పూజ చేయడం అదొక గ్రూవ్. లాయర్ ఉంటే వాడి మైండ్ ఒక గ్రూవ్లో పనిచేస్తుంది. డాక్టర్, హిజ్ మైండ్ వర్క్స్ ఇన్ ఎ గ్రూవ్. మన మైండ్ కూడా ఈ కృష్ణాజీ బోధనలో ఒక గ్రూవ్లో పడవచ్చు కూడా. అంటే మైండ్ ఫంక్షన్స్ ఇన్ గ్రూవ్స్. ఆ గ్రూవ్లోంచి బయటకు వస్తే చాలా డిస్కంఫర్ట్ అన్నమాట. నీకు రావాలనిపించదు. అది కంఫర్టబుల్ గ్రూవ్ అది. పైగా మీకు అన్నీ ఉన్నాయనుకోండి, కొంత ఆస్తి ఉండి, కొంత పొజిషన్ ఉండి, సొసైటీలో రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ కంఫర్టబుల్ గ్రూవ్. వై షుడ్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దట్ గ్రూవ్ అన్నట్టే ఉంటుంది మనకి యాటిట్యూడ్. కాబట్టి ఆ గ్రూవ్స్ తగ్గించుకోవాలి, గ్రూవ్స్ పోవాలి. న్యాయంగా పోవడం చాలా కష్టం అనుకోండి మనలాంటి వాళ్ళకి. అయినా దట్ ఈస్ ది అటెంప్ట్, ఐ థింక్.
ఆ మైండ్ ఒక గ్రూవ్లో పడకుండా, ఆ గురువు ఏమిటి, ఆ గురువు అనేది మనం ఆలోచించుకోవాలి. చాలా మందికి దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఐఎమ్ ఏ లిబరల్ పర్సన్ ఆల్రెడీ, సో ఐ హ్యావ్ నో గురువు అనుకుంటాం. ఐఎమ్ ఏ జనరస్ పర్సన్, ఐ హ్యావ్ నో గురువు. ఐఎమ్ డూయింగ్ సోషల్ సర్వీస్, ఐ హ్యావ్ నో గురువు. ఆ సోషల్ సర్వీస్ అనే దానిలోనే ఆ ఈగో అనేది దాగి ఉంటుంది అనేది నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ. ఐ విల్ స్టాప్ హియర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు మాట్లాడాక నాకు మాట్లాడటానికి ఏమి లేదంటూనే చాలా చక్కగా వేరే కోణంలో వివరించారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జగదీష్ గారు, మీరు షేర్ చేస్తారా? తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. అందరికీ నమస్కారం సార్. సార్, ఈ మనసును పరిశీలించేటప్పుడు ఆలోచనకు ఆవల ఏముందో కాకుండా నీ అంతఃపురంలో ఏమున్నాయో అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. మనసును పరిశోధించడానికి ఇది ఒకటే మార్గం సార్. ఇక్కడ గోల్స్ పెట్టుకోకూడదు, లక్ష్యాలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, లేదంటే చాయిస్ లెస్ గా ఉండాలి, ఇట్లా అనుకుంటా ఉండకూడదు. గొప్ప ప్రామాణికమైనవి కూడా పెట్టుకోకూడదు. నేను పరిశోధనలో ఈ సూక్ష్మమైన చర్యలన్నింటినీ పరిశీలించి ఎప్పటికప్పుడు వదిలిపెట్టేస్తూ ఉండాలి. అలాగే మనసు ప్రవృత్తిని తెలుసుకోవాలంటే మనసు మానసికంగా ఏం చేస్తుందో బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అతన్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తాం, అలాగే మనసు గురించి తెలుసుకోవాలంటే మనసును కూలంకుషంగా అధ్యయనం చేయాలి సార్. మనసు ఆలోచించినప్పుడైతే చైతన్యం అనేది ఉండదు సార్. చైతన్యం అంటే ఒక పని చేయడము, పేరు పెట్టడము, దానిని జ్ఞాపకాల్లో భద్రపరచుకోవడము, మళ్ళా జ్ఞాపకాలను అనుసరించి మళ్ళా పని చేయడము, ఇటువంటివన్నీ ఈ చైతన్యం అనేది ఏముండదు మనసు ఆలోచించినప్పుడు. మనసు అంటేనే వేరు చేసుకునే ప్రక్రియ సార్. ఒక విచ్ఛిన్నకర ప్రక్రియ, ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది సార్. నీ థాట్ అనేది, నీ థాట్లో నీదే థాట్ అయినా కూడా అక్కడ ఏమేమో మాయలు భ్రమలు కల్పిస్తుంది. ఒక సరిపోని వ్యక్తిని తీసుకున్నా గుర్తొస్తాడు, కానీ మనము ఒక ఇల్యూజన్ క్రియేట్ ఏమేమో కొంచెం కోపడతాము, ఆవేశపడతాము, ఇవన్నీ చేస్తుంటాం. అది యాక్చువల్ గా అయితే నీ థాట్ ఎక్కడ, నువ్వే అక్కడ. అలాగే ఒక మోక్షం కావాలని కోరుకో, విభజన అనేది చేస్తారు సార్. నీ నుంచి ఈ ఆలోచన అనేది ఒక డివిజన్ చేస్తుంది, మోక్షం కావాలనే. సో యాక్చువల్ గా అయితే అక్కడ నీ ఆలోచన నువ్వే స్నేహభావంగా ఉండాలనో, దయగా ఉండాలనో, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఆలోచన ఒక భద్రతను కోరుకుంటారు సార్. ఈ భద్రతను కోరుకుంటుంది. ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే నేను అనేది బాగా బలంగా తయారవుతుంది సార్. బలంగా తయారవుతుంది. మన శాసనాలు, నియమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా నేను నువ్వు బాగా బలపరచడానికి ఉన్నాయి సార్. మనసు లోపల పొరల్లో కూడా ఇదే విధానం బాగా పరిశీలిస్తే ఇదే విధానమే ఉంటుంది సార్. ఈ క్రమశిక్షణ అనే దాన్ని కూడా తీసుకుంటే, క్రమశిక్షణ అనే దాన్ని అది మనం ఇలా చేయాలి అలా చేయాలన్న ఒక గోల్స్ పెట్టుకొని దానిలోనే నిబద్ధీకరణం అయిపోతుంది సార్. అది కూడా నేను బాగా బలపరుస్తుంది. నేను బలవంతంగా తయారవుతుంది సార్, బలంగా తయారవుతుంది. కాబట్టి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఎప్పటికీ ఆరంభంలోనే రావాలి సార్, చివరినైతే ఎప్పటికీ రాదు. ఈ మేధాశక్తి అనేది కూడా అనేక మార్గాలు చూపిస్తుంది, అనేక ఆవిష్కరణలు కొత్తది చేస్తుంది. కానీ ఈ మేధాశక్తి అనేది ప్రేమనైతే ఎట్టి పరిస్థితుల్లో కనుగోలేదు సార్. ఈ మేధాశక్తి యొక్క కోరికలు, ఆకాంక్షలు, దాని కొమ్మలు, శాఖలు అంటే మేధాశక్తి అవన్నీ పరిపూర్ణంగా అంతమైనప్పుడే ప్రేమ సంభవము. మనసు లేనప్పుడే ప్రేమ ఉంటుంది సార్. అక్కడ ప్రయోజనం కోరితే మటుకు ప్రేమ అయితే ఉండదు. ప్రయోజనం కోరితే దీనిని మనసు పనిచేసే విధానాన్ని బాగా అవగాహన చేసుకోవాలి సార్. బాగా అవగాహన చేసుకోవాలి. నేను యొక్క మొత్తం నిర్మాణాన్ని అవగాహన చేసుకొని దానిని విసర్జించాలి. అలా ఆటోమేటిక్గా అదే విసర్జింపబడుతుంది నువ్వు బాగా అవగాహన చేసుకుంటే. అనంతమైనది, కాలరహితమైనది, అపరిమితమైనది అప్పుడే సంభవం అవుతుంది సార్. దాని వద్దకైతే మనం పోవాలంటే పోలేం సార్. అన్ని కరెక్ట్గా ఉంటే అదే వస్తుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చక్కగా వివరించారు. ధనలక్ష్మమ్మ గారు, మీరు మాట్లాడతారమ్మా? హలో, నమస్తే. నేను అంత బాగా I have not gone through that article properly, but ఇంతవరకు మీరందరూ చెప్పిన దాన్ని బట్టి నా లెర్నింగ్ని పంచుకోవాలనుకుంటున్నాను. నాకు అర్థమైంది ఏంటి అంటే, కృష్ణమూర్తి గారి రచనలు అది థాట్స్ ను విన్న తర్వాతనే సైకలాజికల్ మైండ్ డిఫరెంట్, తర్వాత మనము
నిత్య జీవితంలో మన అవసరాల కోసం కార్ డ్రైవింగ్ కానీ లేకపోతే మన ఉపాధి కోసము మనము ఏదో ఒక అధ్యయనం చేయటం కానీ అలాంటిది డిఫరెంట్ అనేది ఫస్ట్ టైం నాకు తెలిసిందన్నమాట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటి ఈ జెలసీ, పోల్చి చూసుకోవటము, భయము, ఆందోళన, టెన్షన్, ఇది ఏంటి, ఇవి ఉన్నా మళ్ళా నేను చదవగలుగుతున్నాను, రెస్పాన్సిబిలిటీస్ కోసము అన్ని పనులు చేసుకుంటున్నానే అని నాకు ఆ డిఫరెన్స్ ఏంటో అర్థమయ్యేది కాదన్నమాట అన్ని రోజులు కూడా. ఇప్పుడు బాగా అర్థమైంది, సైకలాజికల్ మైండ్ ఇది డిఫరెంట్, మన నిజ జీవితంలో మన అవసరాల కోసం మనం ఉపయోగించే ఆ మైండ్ ఆ బ్రెయిన్ వేరు అనే విషయం నేను తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే అమ్మా, నాకు కృష్ణమూర్తి మ్యూట్ చేయండి సార్, మ్యూట్ చేయండి. నిజం చెప్పాలంటే అమ్మా, కృష్ణమూర్తి గారి టాక్స్ విన్న తర్వాత మొదటి నుంచి కూడా నాకు అంత పోల్చి చూసుకోవడం అవన్నీ కొంచెం తక్కువే అమ్మా. అయితే ఇప్పుడు అది అంతకు ముందు కొంచెం బాధ ఏమన్నా ఉండేదేమో, కొంచెం కలవాళ్ళు ఏమైనా హట్ చేసినప్పుడు అప్పుడు నేను ఫీల్ అయినానేమో సంఘంలో. కానీ ఇప్పుడు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంది అంటే జలసి, భయము, బాధ ఇవి ఏమీ లేవన్నమాట. ఆ తర్వాత మరలా ఎడ్యుకేషన్ సైడ్ అంటే విషయ పరిజ్ఞానం సైడ్ మాత్రం నేను నాలో ఉండేటటువంటి క్యూరియాసిటీని అణుచుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే ఒక్కొక్కసారి లాయర్ల యొక్క సర్వీస్ కావాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి హెల్త్ విషయంలో డాక్టర్స్ యొక్క గైడెన్స్ కావాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మనం నివసించేటటువంటి ఎకానమీ పరిస్థితులు, ఇప్పుడు కరోనా ఉంది, వాట్ ద ప్లానింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, వాట్ ఈస్ దిస్, హ్యుమానిటీ ఎంత సఫర్ అవుతుంది, అట్లాంటి విషయాల్లో పరిశీలన చేయడము అనేది నేను వదులుకోలేకపోతున్నాను అన్నమాట. అలానే ఒక్కొక్కసారి ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఏ ఐటమ్స్ న్యూట్రిషియస్ గా ఎలా చేయాలి అనే విషయాల్లో కూడా నా శ్రద్ధను, నాకు తెలుసుకునే విషయాలను వదులుకోలేకపోతున్నాను అన్నమాట. కాబట్టి సైకలాజికల్ మైండ్ విషయంలో మాత్రము చాలా ప్రశాంతత. అసలు మరి నాకు ట్రూత్, ఎటర్నల్ అవన్నింటి మీద ఇంకా నాకు అంత ఆకాంక్ష ఏం లేదు. ప్రస్తుతం ఉండేటటువంటి జీవితాన్ని ప్రశాంతంగా, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా, డివిజన్ లేకుండా బ్రతికితే చాలు అనే ఫీలింగ్ ఉంది. పైగా నాకెప్పుడు కూడా మతాలకు సంబంధించి నాకు అంత కండిషనింగ్ ఎప్పుడూ లేదమ్మా, చిన్నప్పటి నుంచి లేదన్నమాట. ఏ మతమైనా వాళ్ళ పేరెంట్స్ ఏదో ఆ మతము అనేది వాళ్ళకు పేరెంట్స్ నుంచి వచ్చింది, వాళ్ళు ఆ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను నా హిందూ మతంలో ఉండేటటువంటి విధానాన్ని నేను ఫాలో అవుతున్నాను అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. తర్వాత టెంపుల్స్ కు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బిజినెస్లకు అలాంటి వాటికి మానసికంగా కొంచెం హర్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు. అసలు ఇంకా కరోనా ప్లస్ పాయింట్ అయింది. ఏ టెంపుల్ కు పోవాల్సిన అవసరం లేదు, ఏ సంఘంలోనూ మనం తిరగాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణమూర్తి గారి రచనలలో మనము నివసించటానికి తగినటువంటి జీవన విధానాన్ని అనుసరించటానికి చాలా సౌలభ్యం ఏర్పడింది అమ్మ. నాకు చాలా సౌలభ్యం ఏర్పడింది అన్నమాట. రిలేషన్షిప్స్ లో కూడా వాళ్ళ యొక్క ఆలోచన సరళి అది నచ్చకపోతే కామ్ అయిపోవటము, అదేదో నాకు నేను తప్పించుకోవటం అన్నమాట, అంతేను. అలాంటి చిన్న చిన్న విధానాలని అనుసరించటము.
అందులో మాది మీ ఎక్స్ట్రాగా ఆదాయాలు వచ్చే డిపార్ట్మెంట్ ఏం కాదు. మేము కష్టపడితే డాక్టరేట్ అది చేస్తే మా యొక్క ప్రొఫెషన్ లో ముందుకెళ్తాము. కాబట్టి మాకు అలాంటి సమస్యలు కూడా ఏమీ లేవు. కృష్ణమూర్తి గారి రచనలకు నేను చాలా కనెక్ట్ అయ్యానమ్మా. నాకు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, నో కండిషనింగ్, నో ఫ్రిక్షన్, డివిషన్ అలాంటివన్నీ ఒకప్పుడు ఉన్నాయేమో, ఉన్నాయి, లేదు అని నేను చెప్పను. ఈయన రచనల దగ్గరికి వచ్చినాక ఓహో అవి ఎంత అన్నెసరీ, మన పీస్ను పోగొడుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాను అన్నమాట. అయితే డే టు డే విషయాలలో మాత్రము ఆ విషయ పరిజ్ఞానం పట్ల ఉండే క్యూరియాసిటీ, ఆసక్తి అవి మాత్రం నేను కిల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మనం బ్రతకాలి అంటే మనకు ఎన్నో సర్వీసెస్ కావాలి, ఎన్నో అవగాహనలు కావాలి, హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఈ లోకంలో మనము ఎలాంటి ప్రభుత్వాల మధ్య ఉన్నామో అనేది తెలుసుకోవాలి. ప్రపంచ ప్రభుత్వాలు ఎలా అవన్నీ మాత్రం నేను ఇప్పటికీ స్టిల్ నాకు ఇష్టమే ఫాలో అవుతున్నాను. మళ్ళా దానికి కూడా నాకు ఒక క్లారిఫికేషన్ దొరికింది. కృష్ణమూర్తి గారితోనే క్లారిఫికేషన్ దొరికింది. ఎలాగా అంటారా, సారు ఏం చేశారు అంటే, తన యొక్క లిటరేచర్ అనండి, టాక్స్ అనండి, ఏదైనా అనండి, ఏ పేరైనా పెట్టండి, అవన్నింటినీ కూడా నెక్స్ట్ జనరేషన్ కు అందించటం కోసరము ఏం చేశారు, ట్రస్ట్లను ఏర్పరచి ఆ ట్రస్ట్లలో ఉండేటటువంటి మెంబర్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలా అనే విషయాలని కూడా నిర్ణయించారన్నమాట. అంటే అక్కడ ఆయన యొక్క బాధ్యతను నిర్వర్తించటంలో, అంటే ఓన్లీ మానవాళికి కావాల్సిన పరిజ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా అది నెక్స్ట్ జనరేషన్స్ కు చేరటానికి తగిన వ్యూహాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి అక్కడ నాకు ఒక క్లారిఫికేషన్ దొరికిందన్నమాట. అవును, తర్వాత సింపుల్ లివింగ్, ఆయన ఫుడ్, ఆయన నివసించే విధానానికి తగిన విధమైన సౌకర్యాలు ఉండేటట్టుగానే జరిగింది కదా. కాబట్టి మన జీవితంలో కూడా మనము మన మినిమం రిక్వైర్మెంట్స్ కావాల్సిన రోటీ కపడా మకాన్ అంటారు కదా, అలాంటివన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఇంకా మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి చేతనైనంత వరకు మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి అని అలా అండర్స్టాండ్ చేసుకున్నానమ్మా నేను. చాలా థ్యాంక్స్, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు టాపిక్ ఇది ఎంతవరకు సబబో కూడా నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు క్లాసుకు ప్రిపేర్ అవుతాను. మామూలుగా 2 or 3 times చదువుతాను. అలాంటిది ఈసారి ఒక్కసారి నేను చదివాను, ఎందుకంటే ఇంకొక క్లోజ్ రిలేటివ్ చనిపోయిందన్నమాట. దాంతో నేను అంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, నేను రికవర్ అయిపోయాను, కానీ అది కొంచెం అలా కొద్దిగా అట్లా. థ్యాంక్స్. పర్వాలేదు మేడం, థ్యాంక్ యూ. చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ వివరించారు. మీరు చాలా పీస్ఫుల్ గా ఉన్నారు కృష్ణమూర్తి గారి టీచింగ్స్ వినటం వల్ల అనేది మాకు అవగాహన అయింది. థ్యాంక్స్ అమ్మా. సార్, కృష్ణఫణి గారిని చూస్తున్నాను పార్టిసిపెంట్స్ లో. ఈరోజు టాపిక్ ది ఫంక్షన్ ఆఫ్ ద మైండ్ సార్, అండ్ వెల్కమ్ టు ద గ్రూప్. ఐ సా యూ ఫర్ ద ఫస్ట్ టైం. సో నమస్కారం సార్. ఈరోజు టాపిక్ ది ఫంక్షన్ ఆఫ్ ద మైండ్. మీరు మీ అవగాహన షేర్ చేస్తారా సార్? ధన్యవాదాలమ్మా. నేను కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యాను. నేను 6:30 అనేటటువంటి మైండ్ లో ఉండింది, తర్వాత చూశాను. అంటే సాధారణంగా ఇది వరకు మామూలుగా సండేస్ నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వలన రాలేకపోయాను. ఇవాళ అదృష్టవశాత్తు వేరే కార్యక్రమం ఏం లేదు. చాలా చక్కటి
టాపిక్ ఎన్నుకున్నారండి. నాకు ఒక 2-3 నిమిషాలు సమయం ఇస్తే నేను అవగాహన చేసుకున్నటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. తప్పకుండా. మొట్టమొదటిది ఏంటంటే, సర్వసాధారణంగా మన భాషలో సంజ్ఞాపదాలు ఎక్కువ వాడుతూ ఉంటాం, నౌన్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఆ నౌన్స్ వాడడంతో అది ఏదో ఒక వస్తువో పదార్థమో లేకపోతే ఒక విషయమో అనుకునేటటువంటి ఆలోచన గట్టిగా నాటుకుపోతుంది. కృష్ణమూర్తి గారు మైండ్ని ఏదో ఒక వస్తువులాగా చెప్పలేదండి. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ప్రారంభంలోనే వారి టాక్లో ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, అది ఒక ప్రక్రియ, అది ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఆబ్జెక్టివ్. బ్రెయిన్ అంటే సరే, అది మనకు కనిపించేటటువంటి వస్తువు, బ్రెయిన్ అనేటటువంటిది, మెదడు అనేటటువంటిది భౌతికంగా ఉన్నటువంటిది. కానీ దాంట్లో జరిగేటటువంటిది అది ప్రక్రియ. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే, అది ఎప్పుడూ కదులుతోనే ఉంటుంది. ఎప్పుడూ దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి చర్య, ఏదో ఒక రకమైనటువంటి చలనము అనేది అనునిత్యము జరుగుతూ ఉంటుంది. అలా జరగకపోతే మైండ్ ఉండదు అంటారు ఆయన. ఆ చలనం కానీ, ఆ దాంట్లో కదలిక కానీ, ఆ ప్రక్రియ కనుక లేకపోతే అసలు మైండ్ అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే అప్పుడు దానికి పని, ఇంకా వేరే పని చేసేది ఏం లేదు కదండి. దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఆలోచించడం అనేటటువంటిది. ఒక సందర్భంలో డేవిడ్ బామ్ గారు కూడా ఏమంటారంటే, థాట్ ఈజ్ అ మెటీరియల్ ప్రాసెస్ అంటారు. కృష్ణమూర్తి గారితో చర్చిస్తూ థాట్ ఈజ్ మ్యాటర్ అనకుండా, థాట్ ఒక రకంగా మ్యాటర్ అనిపించేటటువంటి అవసరం కనిపించినా కూడా అది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాటర్. అది నిజంగా పదార్థం కాదు, ఒక పదార్థయుక్తమైనటువంటి ఒక ప్రక్రియ అది అంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయంగా నాకు తోచింది. రెండోది, ఈ ప్రక్రియలో ఇంకొక విషయం ఉంది. ఈ ప్రక్రియ వేర్పాటుతనాన్ని సృష్టిస్తుంది అంటారు. మైండ్ అనేటటువంటిది ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ ఈజ్ ఆల్సో ఎ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ అంటారు. అందుకనే ఈ ప్రక్రియ ఏం చేస్తుంది, వేర్పాటుతనాన్ని ముక్కలు ముక్కలుగా చేయడము, విడిగా చూడడము, శకలాత్మకంగా, పార్షియల్గా, అంటే ఒక పరిమితమైనటువంటి ఒక చిన్న భాగంగా చేసుకుని విడివిడిగా చూడడం అనేటటువంటిది దీనికి ఇంకొక లక్షణం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బట్ ఆల్సో ఏ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ అంట. ఈ వేర్పాటుతనం వలన ఏమవుతుందంటే, దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సహజమైనటువంటి చర్య అనేది లేకుండా ప్రతిసారి కూడా అది ప్రతిచర్యగా, ఒక రియాక్షన్గా, ప్రతిస్పందనగానే వ్యవహరిస్తుంది. అంటే బయట నుంచి ఏదైనా ఇంద్రియాల ద్వారా ఏదైనా కూడా చూసినా చేసినా కూడా ఆ చూసింది, విన్నది, అనుభవించింది దానికి ఒక ప్రతిక్రియగా వ్యవహరిస్తూ ఉంటుందండి. ఇది మనము ఈ రెండు కూడా ఆయన, అంటే కృష్ణమూర్తి గారు మనకు చాలా సూక్ష్మంగా, చాలా సున్నితంగా పరిశీలించి మనకు అందించినటువంటి విషయం అండి. ఇది మనం కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఇది ఒక ప్రక్రియ. ఇదేదో మనస్సు అనేది ఏదో ఉంది, నాలో ఎక్కడో ఉంది, లేకపోతే ఇదంతా వ్యాపించి ఉంది, శరీరం ఉన్నట్టే మనస్సు కూడా ఒకటి ఉంది అనేటటువంటి భ్రమలో ఉంటాం. ఈ మనస్సు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ, ఆలోచనతోటి ముడిపడినటువంటిది, ప్రతిక్రియతోటి ముడిపడినటువంటిది, వేర్పాటుతనంతో ముడిపడినటువంటి ఒక ప్రక్రియ. ఇది ఒక భాగం అయితే, కృష్ణమూర్తి గారు ఇంకో స్థాయిలో మనకు అందించినటువంటి విషయం ఏంటంటే, చాలా లోతుగా, మనలో మనం గనక లోతుగా వెళ్తే మనం చేసే పనులు, మన ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా దీంట్లో ఒక సామూహికంగా చేసేటటువంటి వ్యవహారం కూడా కనిపిస్తుంది అంటారు. సామూహికమైనటువంటి వ్యవహారం ఏంటంటే, మన ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక సంస్కృతికో, ఒక నాగరికతకో
లేకపోతే ఒక దేశానికో సంబంధించినటువంటి విషయము, ఇది కలెక్టివ్ అంటారు. ఇందాక మన ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్పారు, ఒక గ్రూవ్స్ ఫార్మ్ అయిపోతాయి. ఆ గ్రూవ్స్ అంటే ఒక్క గాడిలో పడిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం కనుక పరిశీలిస్తే ఓ తెలుగువాడు ఈ రకంగా ఆలోచిస్తాడు, వాడు ఈ గాడిలో పడిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొక దేశం, ఇంకో ప్రాంతం వాడు ఒక గాడిలో పడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గాడిలో మనకు మన సంప్రదాయాలు, మన పరంపర, మన మతము, మన ధర్మాలు ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. ప్రసాద్ గారు ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు, కృష్ణమూర్తి గారిని ఒక గాడి చేసేయద్దని కూడా అన్నారు ఆయన. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే కృష్ణమూర్తి గారిని చదివి ఆ గాడిలో పడిపోయి ఆ రకంగా ఆలోచించడం అనేటటువంటిది అంటే ఇది నిజమైనటువంటి ఒక లోతైనటువంటి గహనమైనటువంటి ప్రయత్నం కనుక మనం చేయకపోతే అలాంటి ప్రమాదాలు చాలా జరగడానికి అవకాశం. ఇంకొక అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ వేర్పాటు భావము ఏర్పడడం వలన మనము కృత్రిమంగా ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నాము. ఇది సహజమైనటువంటి సమాజం కాదు, మన అవసరాల కొద్దీ కృత్రిమంగా ఏర్పరచుకున్నాం ఈ సమాజము. ఎందుకు? మీ అవసరం నాకు, నా అవసరం మీకు ఉంది కాబట్టి బలవంతంగా ఒకళ్ళతోటొకళ్ళు సహకరించవలసినటువంటి అవసరం వస్తుంది. ఈ సహకారంలో భాగంగా ఓ ప్రభుత్వాలను ఏర్పరచుకోవడము, లేకపోతే ఒక అధికారాన్ని ఏర్పరచుకోవడము, వాళ్ళు నయానో భయానో లేకపోతే ఏదో ఒక కారణం చేత మనని బలవంతంగా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం, అంటే మనం జీవించే విధానం ఏర్పరచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి నిజమైనటువంటి సహకారం అనేటటువంటిది ఇక్కడ ఎక్కడా కూడా కనిపించదు. ఇది దిస్ కోఆపరేషన్ ఇస్ అవుట్ ఆఫ్ కంపల్షన్ అంటారు. నిజమైనటువంటి సహకారము మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మన అవగాహన ద్వారా. సతీష్ నేను ఎక్కడే ఉంటానంటే మన ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో. మన అవగాహన ద్వారా ఈ విషయాన్ని సమగ్రంగా చూసి, సమగ్రంగా దర్శించి, అర్థం చేసుకుని దీనిని అధిగమించాలి. అండర్స్టాండ్ టు ట్రాన్సెండ్ దిస్ ప్రాసెస్. అప్పుడు ఏం జరుగుతుంది అంటారంటే, అప్పుడు ఇంకొక నూతనమైనటువంటిది, ఇతపూర్వము ఎప్పుడూ కూడా మనము అనుభవించినటువంటి ఇంకొక ప్రక్రియ ఆవిర్భవిస్తుంది. ఆ ప్రక్రియనే ఆయన లవ్ అనేటటువంటి పదం వాడారు. ఆ స్థితి, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఆయన చివరిగా 3 మాటలు వాడారు. ఇట్ ఈస్ ఇటర్నల్, టైమ్లెస్ అండ్ ఇమ్మెజరబుల్. అది శాశ్వతమైనటువంటిది, కాలాతీతమైనటువంటిది, కాలముతోటి ఏ రకంగానూ ప్రమేయం లేనటువంటిది, అనంతమైనటువంటిది, అప్రమేయమైనటువంటిది, అపరిమితమైనటువంటిది. ఆ ప్రక్రియ స్వతసిద్ధంగానే ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఈ ఆలోచన ప్రక్రియ అనేటటువంటిది తనంతట తాను సమసిపోయినప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది? దాంట్లోంచి ఉద్భవించినటువంటి ప్రేమలోంచే ఆ ప్రజ్ఞ అనేటటువంటిది, ఇంటెలిజెన్స్ అనేటటువంటిది వస్తుంది. అది మనం ఏ విధంగా సగటు జీవితాన్ని, మామూలుగా మన భౌతికమైనటువంటి జీవితాన్ని కూడా ఎలాగా మనం గడపాలి అనేటటువంటిది కూడా అది నిర్దేశిస్తుంది. దట్ ఇంటెలిజెన్స్ విల్ యాక్ట్ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రక్రియ మొత్తంలో ఆయన మనకి అందించేటటువంటి ఇంకొక మంచి సూచన, అంటే సూచనప్రాయంగా కొన్ని విషయాలు ఆయన తెలియజేస్తూ ఉంటారు. అది ఆయన ఇంకొక సందర్భంలో ఏమంటారంటే, ఈ ప్రశ్నని, ఈ విషయాన్ని మన మనస్సులో, మన చైతన్యంలో అలా నిలుపుకుని దాన్ని పరిపరి విధాలుగా అనేక కోణాల నుంచి గనక పరిశీలిస్తే ఈ నూతనమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆవిర్భవించడానికి అవకాశం ఉందంటారు. అది ఏమిటి ఆ ప్రక్రియ అంటే, మనం చేయవలసిందంటే నిజంగా ఏదో పని కాదు. అది అవగాహన ద్వారా రావాల్సింది ఏమిటి అంటే, ఈ
నేను అనేటటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని పూర్తిగా తీసి పారేయగలుగుతామా? కెన్ వి డిస్కార్డ్ ది హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ఫ్? ఈ ప్రశ్న మన మనస్సులో, మన చైతన్యంలో అలా మెదులుతూ ఉంటే తద్వారా అనూహ్యమైనటువంటి ఒక పరిణామం రావడానికి అవకాశం ఉంది. లేకపోతే అది ఎన్నటికీ జరగని పని. ఎందుకంటే దీంట్లోనే ఇరుక్కుపోయి, దీంట్లోనే కూరుకుపోయి అది సెల్ఫ్ లిమిటింగ్ అండ్ సెల్ఫ్ ఎన్క్లోజింగ్ అయిపోతుంది అంట. నన్ను నేను ఒక గిరిగీసుకొని లోపల కూర్చోవడము, నా చుట్టూ అనేక రకాల ఆవరణలు, గోడలు ఏర్పరచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అది దానికి అలవాటైన వ్యవహారం. అది నేను అనే దానికి అలవాటైనటువంటి వ్యవహారం. అది అలవాటైనటువంటి దాంట్లో కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంది. ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చినాడు ఈ ప్రక్రియ ఆగినప్పుడు ఆ నేను అనేటటువంటిది దేన్నైతే నేను నిర్మించుకున్నానో ఆ నిర్మాణం పూర్తిగా కెన్ వి డిస్కార్డ్, దాన్ని తీసి పారేయగలుగుతామా? డిస్కార్డ్ ది హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ఫ్ అంటారు. అందుకనే అది గనక జరిగితే కృష్ణమూర్తి గారు చెప్తున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటిది, అనంతమైనటువంటిది, దేశకాల పరిస్థితులకి సంబంధం లేనటువంటిది, వాటికి అతీతమైనటువంటిది ఒక ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మనం స్పృశించడానికి బహుశా అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారా సార్? వీ హ్యావ్ 15 minutes ఫర్ టాక్స్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? తర్వాత 15 minutes తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కి మూవ్ అవుదాము. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి సార్. సార్ ఆర్ మేడం ఎవరున్నారు? బడ్జెట్ రీఎలకేట్ చేయండి మేడం. ఏంటి సార్? బడ్జెట్ రీఎలకేట్ చేస్తే టైం ఫర్ క్వశ్చన్స్ మోర్ అవుతుంది. ఓకే సార్, ఓకే, ఐఎమ్ రెడీ. We are finding any volunteers అది. సో ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే వీ హ్యావ్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ హియర్ హూ కెన్ ఆన్సర్. సో ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు సార్ అందరినీ. మనకి ఎర్ర రామకృష్ణ గారు, ప్రసాద్ గారు, కృష్ణఫణి గారు అందరూ ఉన్నారు మనకి ఆన్సర్స్ చెప్పడానికి. ఇంకా వేరే ఎవరైనా కూడా స్పందించవచ్చు. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ బిందు చెప్పమ్మా. ఇప్పుడు అంటున్నారు కదా థాట్ ని అబ్జర్వ్ చేయండి అనేసి. సపోజ్ నేనున్నాను, ఒక థాట్ ని స్టార్ట్ చేశాను అబ్జర్వ్ చేయడం. నేను అబ్జర్వ్ చేయలేదు అన్నప్పుడు అది ఎక్కడి నుంచో వెళ్ళిపోతా ఉంటుంది. ఒక దాంట్లోకి జంప్ అవుతా ఉంటుంది. వెన్ ఐ సే మై సెల్ఫ్ ఓకే జస్ట్ అబ్జర్వ్ ద థాట్, ఆ అబ్జర్వ్ ఎప్పుడైతే మనం మైండ్ కి చెప్తామో ఆ థాట్ అనేది కొంచెం సేపే వెళ్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ వానిష్. Is it the meaning of that one? If you start observing the things, all the things will disappear. That is what seeing means. ప్రసాద్ గారు స్పందిస్తారా? మేడం, థాట్స్ అబ్జర్వేషన్ అంటే అది థాట్ ఈజ్ ఎఫిమెరల్. థాట్ అనేది పర్మనెంట్ కాదు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. బర్డ్ ఇట్ట వస్తుంది, అట్ట పోతుంది. మనం దాన్ని వి జస్ట్ అబ్జర్వ్ దట్ బర్డ్. ఆయన ఒక చోట అయితే అన్నారు అనుకోండి, ఏమిటంటే యూ కెన్ సీ ఇట్ లైక్ ఏ జ్యువెల్ ఇన్ యువర్ హ్యాండ్ అని. ఒక జ్యువెల్ మనం చేతిలో పెట్టుకుంటే దాని ఫేసెట్స్, డిఫరెంట్ ఫేసెట్స్, దాని కలరు ఇవన్నీ చూడొచ్చు. అలాగే నీవు వచ్చిన థాట్ని కూడా యూ కెన్ సీ ఇట్స్
డిఫరెంట్ ఫేసెట్స్ అన్నమాట. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి అనేది. బట్ అట్ ది సేమ్ టైం వితౌట్ కండెమింగ్ ఇట్, అది ఎలాంటిదైనా యూ అప్రిషియేట్ ఇట్. వాట్ ఎవర్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది థాట్, యూ అప్రిషియేట్ ఇట్. అప్రిషియేట్ ఇట్ అంటే యూ వాల్యూ ఇట్. ఇట్ రివీల్స్ యూ. ఇప్పుడు దాని వాల్యూ ఆఫ్ థాట్ ఏమిటి? ది థాట్ ఇట్ రివీల్స్ యూ టు యువర్ సెల్ఫ్. మీ బ్యాక్గ్రౌండ్ నీకు చూపుతుంది. అది కూడా ఎప్పుడు వస్తుందండి? మనకి రిలేషన్షిప్స్ లోనే మనకి కనపడుతుంది. అది ఒక అతనితో ఉన్న రిలేషన్షిప్ మనం చూస్తూ ఉంటే అది దాని లక్షణం ఏంటో మనకు తెలుస్తుంది. ఆర్ యూ హేటింగ్ హిమ్, ఆర్ యూ లవింగ్ హిమ్, ఏదన్నా కానివ్వండి, అతనితో మనకు ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అది కొంత తెలుస్తుంది అనుకుంటాను. అంతే మేడం, నాకు తెలిసింది. నేను చెప్తానండి. చెప్పండి సార్, ప్లీజ్ గో అహెడ్. ముందు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అండి, లోపల బండిల్ ఆఫ్ థాట్స్ మన ప్రమేయం లేకుండానే వచ్చేస్తూ ఉంటాయి థాట్స్. yes sir, bundle of thoughts, they just running. వచ్చేస్తుంటాయి, అలా వస్తూ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఎలాగైతే కళ్ళు ఐస్ తోటి బయట చూస్తూ ఉన్నామో అవుటర్, జస్ట్ ఇన్నర్ గా ప్యాసివ్ గా అబ్జర్వ్ చేయండి. ప్యాసివ్ గా, చాయిస్లెస్ గా జస్ట్ అలా కళ్ళు పెట్టి అబ్జర్వ్ చేయండి అంతే. దీనికి మీరు స్టార్ట్ మీరు ఏం చేస్తారంటే అండి, ఒక గార్డెన్ కానీ, అంటే మీరు కొద్దిగా ఒంటరిగా, అంటే మీరు ఒక్కరే నేచర్లో ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట మీరు అలా నడుస్తూ ఉన్నారనుకోండి, మీరు నేచరే ఉన్నారు. ఈ మధ్యలో థాట్స్ పైకి వస్తుంటాయి. సో ఏం చేస్తుంది తెలుసా మీకు? ఈచ్ థాట్ విల్ ట్రై టు రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ వ్యానిష్. ఆ స్టోరీ చెప్పది వ్యానిష్ అయిపోతుంది. అది ఆ స్టోరీ మీరు వినాలి అంతే, ప్యాసివ్ గా. యూ హావ్ టు బి ఎ ప్యాసివ్ లిజనర్. వినాలి. అప్పుడు ఆ థాట్స్, ఎక్కువగా వచ్చే థాట్స్ మీరు అలా రోజు, అంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఎవ్రీ డే ప్రక్రియ ఇది. నేను ముందు మీకు గార్డెన్ లోను, నేచర్ లో అని చెప్పాను. అదే 24 hours కూడా చేస్తాం కూడా. మీరు స్టార్ట్ విత్ ఒక గార్డెన్ లో మీరు నేచర్ లో భాగంగా ఉన్నారనుకోండి, అప్పుడు థాట్ అది ఎలా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వచ్చిన తర్వాత ఆ స్టోరీ చెప్తుంది. ఎలాగ, ఫర్ ఎగ్జాంపుల్, అరే మన సెషన్ లో ఇలా మాట్లాడానే, అయితే ఇలా రెస్పాండ్ అయ్యారే వాళ్ళు, ఇలా వచ్చిందా, ఇవన్నీ ఉంటాయి చాలా లోపల. మనమే మాట్లాడుకుంటాం కూడా, లోపల డైలాగ్ కూడా జరుగుతూ ఉంటుంది, ఇన్నర్ గా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఆఫీస్లో ఇలా సంగ్రహం అయింది, అది మళ్ళీ మన బయటకు వస్తూ ఉంటుంది అక్కడ. ఆ 2 అంశాలు కూడా మీరు ప్యాసివ్ గా వినండి అంతే, లిజన్ చేయండి. లిజనింగ్ ఇట్ సెల్ఫ్ నథింగ్ బట్ ఎసెన్స్ అవుతుందండి. అదే అండర్స్టాండింగ్. లిజనింగ్ బ్రింగ్స్ ఎసెన్స్ అండ్ అండర్స్టాండింగ్, అది మనకు వస్తుంది. ఇక్కడ థాట్ ఏమైపోతుంది? థాట్ దాని స్టోరీ రివీల్ చేసిన తర్వాత ఇట్ వానిషెస్. మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం అంటే, మనం దాని స్టోరీని వినం. మనం వాటి క్లింగ్ అయ్యి ఉంటాం ఆ థాట్స్ కి. బండిల్ ఆఫ్ థాట్స్, ఐ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్. మనం అలా, అది ఒక ప్రక్రియ. దానివల్ల మనం ఉపకరించదని మనం అనుకున్నాం. సెల్ఫ్ రివల్యూషన్ ఇప్పుడు ఓన్లీ త్రూ అవేర్నెస్, త్రూ చాయిస్లెస్ అవేర్నెస్. ఈ అంశాన్ని మనం గమనిస్తే, జస్ట్ థాట్ ను మీరు అబ్జర్వ్ చేయండి. అంటే థాట్ మన సర్ఫేస్కి వచ్చి దాని స్టోరీ చెప్తుంది. చెప్పిన తర్వాత మీరు అన్నట్టు వానిష్ అయిపోతుంది. అలాగే ఇది ఒక థాట్, ఇంకా చాలా ఉన్నాయి థాట్స్. ఒక ఓవర్ పీరియడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ థాట్స్ చాలా తగ్గిపోతాయి ఒక విధంగా. ఎప్పుడు అండర్స్టాండింగ్ ఎమర్జ్ అయిన సందర్భంగా ఆ థాట్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. బట్ యాజ్ దే కమ్ మనకు రాగానే మనం చూసినట్టయితే, దాని స్టోరీ తోటి మనం ఏమైనా యాక్షన్ చేయాల్సింది ఉంటే మీరు చేస్తారు, దాని తర్వాత ముందుకు వెళ్తారు. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఓకే సార్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ దెం. నేను ఒక్క నిమిషం మాట్లాడొచ్చండి? తప్పకుండా సార్, మాట్లాడు. బిందు గారు రేజ్ చేసింది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం అండి. ఇది రోజు నిత్యము అందరము ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, చాలా చక్కగా ఉంటాయి పదాలు, కృష్ణమూర్తి గారి పదాలు, ప్యాసివ్ గా అబ్జర్వ్ చేయడము, ఇది అది చాలా మనకి మానసికంగా, ఇంటలెక్చువల్ గా అది అర్థమైనట్టు ఉంటుంది. కానీ యాక్చువల్ గా ప్రాక్టీస్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే అండి, ఆలోచనతో పాటు ఈ నేను అనే భావము కూడా బయటకు వస్తూ ఉంటుంది. అది ప్రతిసారి నేను ఆలోచిస్తున్నాను,
అంటే ఇక్కడ ఆ డివిజన్ ఏర్పడుతోంది. నేను వేరే, నా ఆలోచన వేరే అనేటటువంటి ఒక డివిజన్ ఏర్పడుతుంది. ఆ డివిజన్ ని మనం చూడగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యమైనది. అంటే ఇక్కడ ఆలోచించేవాడు వేరే, ఆలోచన వేరే అనేటటువంటి భావమే ఒక ఆర్టిఫిషియల్ డివిజన్. అది అలా కాకుండా ఇందాక మన రామకృష్ణ గారు ఒక చక్కటి పాయింట్ చెప్పారు. ఈ ప్యాసివ్ అబ్జర్వేషన్ లో ఉండేది ఏంటంటే, నేనుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఆలోచనని చూడగలుగుతానా లేదా. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఆలోచనకి దానికంటూ ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని మీరు ప్యాసివ్గా అంటే ఏ రకంగానూ ఈ నేను అనేటటువంటిది దాన్ని ప్రోత్సహించడము, దాన్ని ఒక దిశలోకి మలుచుకోవడము ఇలాంటివి చేయకుండా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ తనంతట తాను ఎగ్జాస్ట్ అయిపోయి అది రాలిపోతుంది అంటారు ఆలోచన. అంటే ఆ థాట్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ విల్ ఎగ్జాస్ట్ ఇట్స్ ఎనర్జీ అండ్ ఫాల్ అవే. ఆయన ఇందాక చక్కటి మాట వాడారు, రివీల్ ఇట్ స్టోరీ అండ్ వ్యానిష్. రివీలింగ్ ఇట్ స్టోరీ ఈజ్ రిలీజింగ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని రిలీజ్ చేసేస్తే దానికి మనం కొత్తగా ఎనర్జీ ఇవ్వలేదు కదా. నేను అనేది ప్రాముఖ్యత, దానికి గనక ఇంపార్టెన్స్ ఎక్కువైపోతే అది ఇట్ విల్ గివ్ ఎనర్జీ అండ్ డైరెక్షన్ రెండు ఇస్తుంది. అది మనకి మ్యాథమెటిక్స్ లోను ఫిజిక్స్ లోను వెక్టర్ అంటారు. వెక్టర్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఆ ఎనర్జీ అండ్ డైరెక్షన్ రెండు ఇవ్వడంతో ఒక దాంట్లో చోటి ఎక్కడెక్కడెక్కడెక్కడికో పోతూ ఉంటుంది. అందుకని చాలా సందర్భాల్లో ఈ అబ్జర్వేషన్ విషయంలో కృష్ణమూర్తి గారిని ఇంకో ప్రశ్న వేశారు. ఏంటంటే, నాకు ఇన్అటెన్షన్ అయిపోతుందండి, అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనుకుంటాను కానీ మన ఎటో పక్క దారి పట్టేస్తుంది అని అడిగారు. అయితే ఆయన ఏమన్నారంటే, బీ అటెంటివ్ టు ది ఇన్అటెన్షన్ ఆల్సో అన్నారు. ఆ ఇన్అటెన్షన్ ని కూడా ఈ రకంగా పరిశీలించడం అనేటటువంటిది చెయ్యొచ్చు. అది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇది చేయలేనటువంటిది, లేకపోతే ఇది ఎవడో ఒకళ్ళ లక్షల్లోనో కోట్లలోనో ఒకళ్ళు చేస్తారు అన్నది కాదు. ఇది నిజమైనటువంటి ప్రక్రియ, అందరికీ సాధ్యమే. దాంతో ఈ అబ్జర్వేషన్ లో జరిగేది ఏంటంటే, ఆలోచనల యొక్క వేగము, సంఖ్య రెండు తగ్గిపోతాయి. ది స్పీడ్ విత్ విచ్ ది థాట్స్ కమ్. అంటే ఇప్పుడు సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ కొన్ని టెస్టులు చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక సగటు మనిషికి దాదాపు ఒక 80,000 ఆలోచనలు వస్తాయి మెలుకున్నంతసేపు, లేకపోతే నిద్రలో కూడా, అంటే కళలో అక్కడ కూడా చూస్తే దాదాపు 80,000-90,000 ఆలోచనలు వస్తాయి అన్నట్టు అంటారు. ఈ సంఖ్య, వేగము రెండు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశము ఈ పరిశీలన ద్వారా ఉంది. ఉన్నప్పుడు ఇది ఇలాగ కొనసాగుతుంటే ఆయన ఇంకొక గొప్ప మాట మనకేం చెప్పారంటే, you can actually observe a gap between one thought and another thought, and that silence between thoughts is meditation అన్నారు ఆయన. ఈ థాట్ ఉన్నంతసేపు మెడిటేషన్ అనేటటువంటిది సంభవం కాదు. బలవంతా అనేదో 20 నిమిషాలు కూర్చుని నేను నా మైండ్ని కామ్ చేసుకుంటా, క్వైట్ చేస్తాను అంటే జరిగేటటువంటి పని కాదు. కేవలము ఏ రకంగానూ దాంతో ప్రమేయం లేకుండా పరిశీలన అనేటటువంటిది మాత్రమే చేస్తే ఈ వేగము, సంఖ్య రెండు తగ్గిపోయాక ఆ గ్యాప్, ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మనకున్నటువంటి, అంటే ఇది ఒక రకంగా ప్రాక్టీస్ అనను, కానీ ఆ గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్, ఆ సైలెన్స్ బిట్వీన్ థాట్సే మెడిటేషను అనేటటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకానొక సందర్భంలో ప్రొఫెసర్ రవీంద్ర గారు ఆయన్ని ఏదో క్వశ్చన్ వేసి, వాట్ డూ యూ థింక్ సార్ అని అడిగారు. అంటే ఆయన ఒక క్షణం పాటు ఆయన ఇలా చూసి, సార్, కే డజంట్ థింక్, కే ఓన్లీ సీస్ అన్నాడు. ఆయనకి రావటాలు ఆలోచనలు ఓ చోట చాలా క్లియర్గా రాశాడు ఆయన. నేను వాకింగ్కి వెళ్తాను, ఒక్కడనే 5 మైళ్ళు నడుస్తా. 5 మైళ్ళు నడిచినంతసేపు నా మనసులో ఒక్క ఆలోచన రాకపోగా నా పంచేంద్రియాలు కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అలర్ట్గా, అవేర్గా ఉంటుందని చెప్పారు.
మహానుభావుడు ఆయన, మామూలు మనిషి అనుకోవడానికి లేదు అది. కానీ అది సంభవము, ఇంపాసిబుల్ కాదు అది. సీయింగ్ అనేటటువంటిది కేవలము ఉండడము, థింకింగ్ అనేది లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ అంటారు. ఇది మనం అంటే ఇక వేరే మార్గం లేదండి, దీంట్లో కొట్టుకోవడమే, కొట్టుకొని వస్తుంది తప్పదండి. అంటే దట్ ఈచ్ వన్ హ్యాస్ టు డూ ఇట్ బికాస్ దేర్ ఇస్ నో మెథడ్. ఆయన సూచనప్రాయంగా కొన్ని విషయాలు చెప్పారు తప్ప, ఇది బిందు గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే అంటే రోజు చస్తున్నామండి, నిజంగా రోజు జరుగుతుంది ఇది, రోజు ప్రాబ్లం. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, అన్ని చేస్తూనే ఉన్నాం, అన్ని రకాల ప్రతిక్రియలు అవుతూ ఉన్నాయి, అన్ని అవుతూ ఉన్నాయి. సంవత్సరాలుగా జరుగుతుంది ఇది, చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. అది కానీ ఒక్కోసారి ఆలోచన కూడా క్లియర్ గా తెలియదు కదా సార్. ఆలోచన తెలియదు నాకైతే ఒక్కోసారి. దీంట్లో భాగమేనండి, ఇంకా వేరే ఏం లేదు. అంతా ఇక్కడే, మెస్ అంతా ఇక్కడే ఉంది. ఆ మెస్ అంతా ఇక్కడే ఉంది. ఆ క్లారిటీ రావడము, ఆ పర్సెప్షన్ రావడము, ఇదంతా కూడా ఇక్కడే ఉందండి. ఇక్కడ వేరే ఇప్పుడు ఆ క్లారిటీ రాకపోవడం అనేటటువంటిది. అందుకని కొన్ని ప్రక్రియలు ఉన్నాయండి వేరే దాంట్లో. మీరు బౌద్ధంలో వాటిల్లో చూస్తే వాళ్ళు ఒక ప్రక్రియ చెప్తారు, వాళ్ళు తమాషా ప్రక్రియ అది. మనం కళ్ళతోటి ఏదైనా వస్తువు చూసామనుకోండి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదండి మనకి. ఇప్పుడు ఇది కంప్యూటర్, ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ నేను కళ్ళతోటి చూస్తుంటే నాకు చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని అదే క్లారిటీ నీకు ఉందా లేదా అని అడుగుతారు వాళ్ళు. కళ్ళు మూసుకుంటే కూడా, ఎందుకంటే ఇది మనసులో ఉంది కదా, మన మెమరీలో ఉంది కదా. Can you recall that memory of that object with the same amount of clarity and perception? కళ్ళు తెరిస్తే ఎంత నిజంగా నాకు కనిపిస్తోందో, కళ్ళు మూసుకుని కూడా నేను అదే నా మనఃఫలకంలో నా మానసికమైనటువంటి చిత్రీకరణ, దాన్ని నేను అంతే స్పష్టంగా చూడగలుగుతానా అనేటటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు చెప్తారు. దాంట్లో ఉద్దేశం ఏంటంటే, మీరు ఎందాక అన్నారు చూడండి, క్లారిటీ అనేటటువంటిది రావాలి అనేటటువంటిది అది. దాన్ని వాళ్ళు ఎందుకంటే దే కాల్ ఇట్ యాజ్ దట్ బుద్ధ కాన్షియస్నెస్ ఆల్సో. బుద్ధుడి యొక్క విగ్రహం పెట్టుకుని ఒకసారి చూడు, తర్వాత కళ్ళు మూసుకుని చూసినటువంటి దాన్ని అదే స్పష్టతతోటి నీ మనసులో కూడా చూడగలుగుతున్నావా అంటే. ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా, అంటే ఎవడి గోలవాడిది ఎన్ని రకాలుగా తంటాలు పడ్డారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారంటే బయట నుంచి ఎవడు ఏమి చేయలేడు. సూచనప్రాయంగా వాళ్ళోటి అనొచ్చు, వీళ్ళోటి అనొచ్చు, కృష్ణమూర్తి గారు ఒకటి అనొచ్చు, కానీ పడవలసింది మాత్రం నేనే. దాంట్లోంచి రామకృష్ణ గారు, ఎర్ర రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దాంట్లోంచి వస్తుందండి మీకు. ఆయన చక్కటి పదం వాడారు ఇందాక, అదేంటంటే ఇట్ విల్ రివీల్ ఇట్ స్టోరీ. ఆ థాట్ వెనక ఉన్నటువంటి కథ మొత్తము వివరిస్తుంది. దానికి కథ చెప్పేశాక ఇంకేముంది, దానికి పని లేదు, ఇట్ విల్ వ్యానిష్. అది ఇవి సూచనప్రాయంగా మనకి తెలియజేశారు, కానీ దీంట్లో మన తంటాలు మనం పడవలసిందే. ఎంత చర్చించినా కూడా విషయం ఇక్కడే ఉంటుంది. విజయ్ గారు, నాకు చిన్న కామెంట్. చెప్పండి. మన ప్రయత్నం అన్నిట్లో, అందరం కూడా ప్రయత్నంలో, ఈ ప్రయత్నానికి ఎప్పుడు కూడా మూలం మనమే అవుతున్నాం. అంటే ఇందాక ధనలక్ష్మి గారు ఒక మాట అన్నారు, నేను నా క్యూరియాసిటీని నేను ఆపుకోలేకపోతున్నాను, నా సబ్జెక్టు నేను తెలుసుకోవాలనే కోరిక ఉంది నాకు, ఇంకా ఉంది అని. అంటే ఐఎమ్ జస్ట్ డివియేటింగ్ ఎ బిట్. అక్కడ ఏంటంటే, ముందు ఫస్ట్లీ ఐ డోంట్ థింక్ there is anything wrong in trying to learn your subject even after retirement. కాకపోతే ఏంటంటే, మనకి అది ఒక ప్లెజరు. కెన్ వి సీ దట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్లెజర్ మోడ్. అలాగే ఇప్పుడు సాల్వేషన్,
ఇండియా మొత్తం కూడా అనాది నుంచి కూడా మోక్షం కోసం ఎంత తాపత్రయపడతామండి మనం. మా అమ్మగారు 97 ఇయర్స్, ఆవిడ కూర్చుని ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు. అంటే ఏమిటి, ఆవిడికి ఒక తాపత్రయం ఉంది. నా పర్సెప్షన్ అది, మేబీ ఐఎమ్ రాంగ్, టోటల్లీ రాంగ్ అవ్వచ్చు, నాకు తెలియదు. కానీ నా పర్సెప్షన్ ఏంటంటే ఆవిడికి మోక్షం రావాలనే కోరుకుంది. ఈ జన్మతో ఇది అయిపోవాలని ఉంది. ఇంకా మరో జన్మ ఇంక ఉండకూడదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ కోరిక. దానికి ఏమిటి బేస్ ఏమిటి? తన మోక్షం. ఇట్ ఈజ్ హర్ సాల్వేషన్. హర్ సాల్వేషన్ అంటే ఇప్పుడు అక్కడ ఒక కృష్ణమూర్తి గారు నాకు అర్థమైనంత మటుకి ఒక గొప్ప దెబ్బతీశారు మనని. ఏమిటన్నారు? ఇట్ ఈస్ నాట్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ నాట్ యువర్ మైండ్, ఇట్ ఈస్ మైండ్ ఆఫ్ హ్యుమానిటీ. అయినప్పుడు యువర్ స్ట్రగ్లింగ్ ఫర్ యువర్ సాల్వేషన్ హ్యాస్ నో మీనింగ్. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ నో మీనింగ్. అది ఆ యూనివర్సల్ మైండ్ మనం ఏంటి, అది టెంపరల్ లెవెల్ అంటే మన ఈ లెవెల్ మెటీరియల్ లెవెల్ లేదా స్పిరిచువల్ లెవెల్, ఏ లెవెల్లో అయినా మన తంట అంతా మన గురించే, మన ఆరాటం అంతా మన గురించే. ఎప్పుడు మన గురించి మనకు ఆరాటమే. అంతేగాని మనలో నుంచి బయటికి వెళ్ళి ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నామా? నా ఉద్దేశంలో మనం మోస్ట్ ఆఫ్ అస్ డూ దట్ మిస్టేక్ ఆఫ్ గోయింగ్ ఆన్ రీడింగ్ బుక్స్ ఆఫ్ కృష్ణజీ. కృష్ణమూర్తి గారి పుస్తకాలు నేను చదువుతాను, చదవాలి అని అనుకుంటాను నేను. కానీ అక్కడ కూడా ఒక ఇదేంటి, ఇట్ షుడ్ నాట్ షట్ యు అవుట్ ఫ్రమ్ ది వరల్డ్. ఆయన వెళ్ళి ప్రకృతి యొక్క సౌందర్యం చూడటం, he had various experiences. ఆయన ఏదో ఇదివరకు అనేవాళ్ళండి, ఏది ప్రాచ్యాచ్య విజ్ఞాన పేటిక అన్నట్టుగా ఏదో అనేవాళ్ళు డిస్క్రిప్షన్. అలాగే ఆయన అవుటర్ వరల్డ్ ఇన్నర్ వరల్డ్ రెండు కూడా సమానంగా మేళవించి చూసిన మనిషి. ఒక దీనిలో పోలేదు. He could go to a temple and enjoy the temple. At the same time, he could see its falsehood. అక్కడికి వెళ్ళి మీరు కెన్ యూ గివ్ యువర్ హెయిర్ అని క్వశ్చన్ చేసిన మనిషి. అంటే సమానంగా సమన్వయించుకుంటూ వెళ్ళిన మనిషి అన్నమాట. మనందరికీ కూడా మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మన వృద్ధాప్యం మనకేమవుతుంది, రేపు ముసలితనంలో మనం ఏమవుతాం, మనకేంటి, మన ఆస్తులు ఎలా ఉంటాయి, ఎప్పుడు ప్రతి దానికి మనం పైగానేమో ప్లెషరు తప్పిస్తే అదే దానికి కాయన్ అన్నారు, ఆయనే అంది ఫియర్ అన్నారు. ప్లెషర్ మాంగరింగ్ ఎంతండి మనకి, ఆల్వేస్ ప్లెషర్. నేనే ఆలోచించుకుంటాను, అరే టీవీ లేకుండా నిమిషం ఉండలేమే, ఇదే గొడవ అండి. యూ కాంట్ యువర్ బ్రెయిన్ కాంట్ రిమైన్ వేకెంట్ అనిపిస్తుంది నాకు. ఇది ఎంత అది రిడిక్యులస్. టీవీ లేకుండానో మ్యూజిక్ లేకుండానో ఏది లేకుండా ఉండలేం. అంటే వీ హ్యావ్ బికమ్, ఇప్పుడు ఆ మనం అనేది కూడా ఏంటి, ఇందాక థాట్ ప్రాసెస్లో అది ఫిల్మ్ లాంటిది, మూవీ లాంటిది అనమాట. మూవీ ఏంటి, వేరియస్ ఫిల్మ్స్ని పెట్టేస్తే అది మూవీ అయిపోతుంది అంటారు. దాన్ని క్విక్ సక్సెషన్లో దాన్ని ఏదో రొటేట్ ఏదో చేస్తే దాన్ని నడిపిస్తే అది మూవీ అవుతుంది, వేరియస్ ఫిల్మ్స్. అలాగే మనకున్నటువంటి వేరియస్ థాట్స్, ఇన్యూమరబుల్ థాట్స్
ప్రతిరోజు లేచిన కాడి నుంచి పడుకునే వరకు మనకు వచ్చిన థాట్సే మనకు ఒక సెల్ఫ్ ఇస్తాయి. యూ గెట్ ది ఇంప్రెషన్ దట్ యు ఆర్ ఎ సెల్ఫ్, దట్ యు ఆర్ ఎ పర్టికులర్ ఇండివిజువల్. ఎందుకని? ఎఫిమెరల్ థాట్స్, నిమిషంలో ఎగిరిపోయే థాట్స్, అవే థాట్స్ మీకు ఒక ఇంప్రెషన్ కలగజేస్తున్నాయి. అవి మిమ్మల్ని మీరు ఓహో నేను ఇండివిజువల్ అనుకుంటున్నారు. అక్కడే ఇందాక కృష్ణఫణి గారు చెప్పినట్టు కూడా ఈ థాట్ లో ఇంకో తమాషా ఏంటంటే, వచ్చిన థాట్ నాకు వచ్చింది అనుకుంటాం. యూ డోంట్ థింక్ దట్ ఐ ఆమ్ ది థాట్. నాకు థాట్ వచ్చింది. ఇది ఒక తమాషా. మన పర్సెప్షన్ లో అందరికీ జరిగేది అది. నాకు ఇదంటే నాకు ఏదో ఒక థాట్ వచ్చింది, అంతేగాని దట్ మూమెంట్ దట్ నాకు యాంగర్ వచ్చింది అనుకుంటాం. నాకు యాంగర్ రాదు, యాంగర్ ఈజ్ మీ అనే పర్సెప్షన్ లో ఉండి, అది ఒక రకం పర్సెప్షన్. రెండోది ఏమిటంటే, యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ ది కలెక్టివ్ బ్రెయిన్ ఆఫ్ హ్యుమానిటీ అనే పర్సెప్షన్ ఇంకోటి. ఈ రెండు ఇన్సైట్లు వచ్చినప్పుడు కొంత మీ యొక్క టెన్షన్స్ కొన్ని తగ్గుతాయేమో అనుకుంటాను మేడం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికైనా? విజయ్ గారు, ఒక అభిప్రాయము, కృష్ణఫణి సార్ చెప్పినట్టుగా నాకేమనిపించింది అంటే, నీ అనేది గనక లేకుండా ఉంటే, మీ అనేది మనలో నుంచి లేకుండా ఉన్నట్టయితే గనక చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం. ప్రాక్టికల్ గా నేను అది గమనించాను అన్నమాట. అంటే మీ అంటే ప్రతి విషయంలో కూడా నేను నా కోసరము అలాంటిది ఏమీ ఉండటం లేదు. అది లేకపోతే మనము చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము అనేది నేను ప్రాక్టికల్ గా గమనించానండి. ఏం జరిగితే అది జరుగుతుంది, భవిష్యత్తును గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, పాస్ట్ ఏదైనా జరగనిలే, తర్వాత నా కోసము నేను అనేది ఏమీ లేదండి. ముఖ్యంగా అలాంటి కండిషన్ లో నేను ఎందుకు ఉండగలుగుతున్నాను అంటే, ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది కాబట్టి, డే టు డే నా యొక్క ఇది గడుస్తుంది కాబట్టి. కానీ అది లేని వాళ్ళు నీ లేకుండా బ్రతకడము అనేది కొంచెము కష్టమేమో అని నా భావన. అంటే అది నేను ఈ విషయాన్ని ఊరికే మీ ముందర ప్రస్తావిస్తున్నాను. చెప్తానండి ఇక్కడ. విజయ్ గారు చెప్పండి సార్, చెప్పండి. ధనలక్ష్మి గారు అన్న దాంట్లో కృష్ణమూర్తి గారు కూడా ఇష్యూని అడ్రస్ చేశారు. మానవుడికి కావాల్సిన నీడ్స్ ఉన్నాయి చూసారా, నీడ్ కి గ్రీడ్ కి గమనించాలి. నీడ్స్ అంటే నిత్య అవసరాలు, ఏదైతే ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ కి వారు అంటున్నారు నేను బాగున్నాను. అలా కాదు, మీరు పనిచేసిన వాళ్ళు కాస్త ఇన్వెస్ట్ చేశారు, అది ఇప్పుడు పెన్షన్ రూపంగా వస్తుంది, మనందరికీ అలాగే వస్తుంది. సో అది మన యొక్క ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో అది దానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. నీడ్స్ వరకు ఎవరైనా కూడా ఏ కార్యక్రమం చేసుకోవాలి, లేకపోతే సర్వైవల్కే మనకి ఎగ్జిస్టెన్స్ కి లేదండి. సో ఆ సెల్ఫ్ అని మీరు అన్నారు చూసారా, ఆ నీడ్స్ వరకు ఎస్ అది ఉండాలి. కానీ నీడ్ అని పెట్టి గ్రీడ్ అని పెట్టి ఉన్నదా, ఆ యొక్క కలర్డ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నామా. ఒక కారు ఉందనుకోండి, నేను ఒక 5 లక్షల రూపాయల కారు కొనుక్కునే కెపాసిటీ ఉంటే, 1 కోటి రూపాయల గురించి ఆలోచించి ప్రాణాలకు వేసాను అనుకోండి, గ్రీడ్ కింద అవుతుంది కదా. అది అవ్వలేని పరిస్థితి. టు బి అనేది ఒక డిఫరెంట్ ఇది అయిపోతుంది. సో అది మనం గమనించాలి. ఓన్లీ నీడ్స్ వరకు ఎప్పుడు కూడా ఉందండి. నీడ్స్ సాటిస్ఫై అవ్వాలి, దానికి మనము యాక్టివిటీ ఉండాలి, అది దాంట్లో సెల్ఫ్ అనే అంశం ఉంది, అక్కడ వరకు ఫైన్. ఆ నీడ్ ఎప్పుడైతే గ్రీడ్ కింద తయారవుతుందో అంటే సైకలాజికల్ రెలంకి వెళ్ళినప్పుడు వస్తుంది, ఫిజికల్ రెలంలో ప్రాబ్లం రాదు. ఈ విషయం మీరు గమనించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ. విజయ మ్యామ్, ఓన్లీ 1 క్వశ్చన్. చెప్పండి.
సార్ నిజమే, గ్రీడ్ గా ఉండకూడదని మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ఓకే. వెన్ BMW కార్ గోస్ ఆన్ ద రోడ్, ఈవెన్ ఐ నో దట్ ఐ డోంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు బై దట్, బట్ 1 minute ఐ ఫీల్ దట్ ఇది నేను రిటైర్ అయ్యాక కొనగలుగుతానా అని. బట్ ఆ మూమెంట్ లో మనకి ఆ థాట్ వస్తుంది కదా. అదే రియాక్షన్. కానివ్వండి, అది కూడా అబ్జర్వ్ చేయండి, దాన్ని కూడా పరిశీలించండి. చేయండి. ఇందాక అనుకున్నాం కదా, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. అన్ని అబ్జర్వ్ చేయటం, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇంకా పెద్ద కార్ కనిపిస్తుంది తర్వాత, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏంటంటే యూ కాంట్ స్టాప్ ఇట్. ఇప్పుడు ఇంకోటి కనిపిస్తుందండి పైగా. అందుకనే ఇంకొక తమాషా చెప్పారు. అంటే నాకు చిన్నప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ దీపావళి టైంలో ఈ టపాకాయలు కాల్చాలి, అది చాలా సరదా. పైగా నేను కాలిస్తే, అది పేల్చినప్పుడు అది వచ్చిన సౌండ్, లేకపోతే ఆ చిచ్చుబుడ్డి నేను కాలిస్తేనే నాకు ఆనందం కదా. అవును. మీరు కాల్చిన దానికి పక్కవాడు కాల్చిన దానికి ఏమన్నా తేడా ఉంటుందండి? యాక్చువల్ గా చూస్తే కనుక ఏమన్నా తేడా ఉంటుందా? ఏముండదు. కానీ అదే సౌండ్, అదే దాని వ్యవహారం అలా కనిపిస్తుంది. అయితే మేము చాలా తాపత్రయపడుతూ ఉంటే మా తాతగారు ఒక మాట అంటూ ఉండేవారు, రే చూడడం నేర్చుకోండి, వాడి చిచ్చుబుడ్డి అయినా నీ చిచ్చుబుడ్డి అయినా అలాగే కాలుతుంది. నువ్వు నిజంగా కనుక చూస్తే నీకు దాంట్లో ఆనందం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే పొరపాటున అవతల వాడు కాల్చింది చిచ్చుబుడ్డి పూర్తిగా కాలకుండా తుస్సంది అనుకోండి, వాడు బాధపడతాడు, మనం బాధపడం కదా. వాడు ఏదో పేల్చాడు, అది పేలలేదు అనుకోండి, వాడు బాధపడతాడు, నేను బాధపడడానికి ఏం లేదు. పేలితే నాది, పేలకపోతే వాడిది. అంటే మనం ఆ మైండ్ సెట్ అలా చేసేసుకున్నామండి. ఇది నాకు కావాలి. ఈ పొసెషన్ అనే దాన్ని కూడా కృష్ణమూర్తి గారు అడ్రస్ చేశారు. చాలా మందికి ఏంటంటే ఉంటే చాలు, ఏం చేస్తాడన్నది కాదు. ఆ BMW కార్ నేను తీయలే. యాక్చువల్గా ప్రాక్టికల్గా జరిగిందండి. బెంగళూరులో ఒక ఫ్లాట్ లో ఆయన కొనుక్కున్నాడు. వారానికి 10 రోజులకు కూడా ఒకసారి తీయడండి ఆయన మర్సిడీస్. కానీ ఎంత టెన్షన్ పడిపోతాడంటే, ఆ పిల్లలు ఏమన్నా దాన్ని గీకుతారేమో, ఏదైనా బాల్ తగులుతుందేమో, ఏదో తగులుతుందేమో అని రోజు వచ్చి చూసుకుని దాన్ని తుడుచుకుని పిల్లల్ని తిట్టి మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ బాధ ఎందుకండి అసలు? ఇప్పుడు మనం వీఆర్ నాట్ చేంజింగ్ అవర్ పర్సెప్షన్ ఎట్ ఆల్. మనం ఏంటంటే ఎంతసేపు నేను, ఇందాక ప్రసాద్ గారు అదే అన్నారు కదండి, ఇండివిజువల్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. ది వెరీ ఫంక్షనింగ్ ఆఫ్ థాట్ ఈస్ ఐసోలేషన్ అండ్ క్రియేటింగ్ దిస్ ఇండివిజువల్. అండ్ ఆయన కూడా అన్నారు, ప్రసాద్ గారు ఇందాక వాళ్ళ తల్లి గారి గురించి చెప్పింది, ఇండివిజువల్ సాల్వేషన్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేసాము. అసలు ఆయన చెప్పింది ఏంటంటే, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఆఫ్ ది సెల్ఫ్, ఫ్రీడమ్ ఈజ్ ఫ్రమ్ ది సెల్ఫ్. బట్ మనం ఎలా అర్థం చేసుకుంటాం, నాకు స్వేచ్ఛ, నాకు స్వాతంత్ర్యము, లేకపోతే నాకు నిర్వాణము, మోక్షము అనుకుంటా. నువ్వు ఉన్నంతసేపు అది ఉండదు అనేటటువంటిది చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. వెన్ యు ఆర్ దేర్ ది అదర్ ఇస్ నాట్ దేర్ అంటాడు ఆయన. మనకి ప్రాబ్లం అది. అందుకనే ది ఓన్లీ వే ఈజ్ టు బి వెరీ అటెంటివ్. మీకు అది BMW కార్ చూసినప్పుడు కలిగినటువంటి భావాన్ని చాలా ఇంకా జాగ్రత్తగా పరిశీలించండి. చాలా వచ్చే భావనలన్నింటినీ కూడా పరిశీలించండి. దేర్ ఇస్ నో అదర్ వే. యూ కాంట్ మేక్అవుట్. అంటే దాన్ని వెంబడించడం వలన, కోరిక తీర్చుకోవడం వలన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేటటువంటిది మనకి తెలుస్తుందండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి శాస్త్రి గారు. వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్, చెప్పండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఆయన చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే మన బాహ్య ప్రపంచానికి ఆంతరంగిక ప్రపంచానికి మధ్యన ఒక సమన్వయం సమకూర్చుకోవాలి. మనం సమకూర్చుకున్నప్పుడు ఈ సమస్యలు ఏమి రావు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఆ థాట్ ప్రాసెస్ మనం ఎండ్ చేసుకోగలగాలి. ఎండ్ చేసుకోగలగాలంటే థాట్ వెనకాల ఆ హిస్టరీని రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం అబ్జర్వ్ చేయాలి. అసలు ఈ థాట్ హిస్టరీని అబ్జర్వ్ చేయడం ఎలాగా కొంచెం ఎవరైనా రామకృష్ణ గారు కానీ కృష్ణపణి గారు కానీ వివరించండి సార్. ఇప్పటి వరకు చెప్పారు సార్, ఇప్పటి వరకు అదే చెప్పారు. చెప్పండి సార్. గో హెడ్ రామకృష్ణ గారు. శాస్త్రి గారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇందాక మన బిందు వేశారు క్వశ్చన్, మనం థాట్స్ వస్తున్నాయండి అని మొదలు పెడితేనే మనం చాలాసేపు ప్రసాద్ గారు కూడా స్పందించారు, కృష్ణపణి గారు స్పందించారు. అయినా మీరు అడిగారు కాబట్టి మళ్ళీ మాట్లాడుకున్నా ఏమీ ఇది లేదు. మనము ఈ థాట్స్ ఏదైతే ఉన్నాయో అవి మన ప్రమేయం లేకుండానే అవి ఆటోమేటిక్గా అలా వస్తూ ఉంటాయి. మనము కృష్ణమూర్తి గారు మానవాళికి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే జస్ట్ బి అవేర్ అన్నాడు, అంతే. జస్ట్ బి అవేర్ అంటే ఏంటి? ప్రతి థాట్ని కూడా అబ్జర్వ్ చేయమన్నాడు. అబ్జర్వ్ అంటే దానికి మళ్ళీ మీరు క్లింగ్ అవ్వద్దు. ఇప్పుడు వరకు అలాంగ్ మనం ఉన్నాం, క్లింగ్ అయ్యే ఉన్నాం, దాన్ని అంటిపెట్టుకునే ఉన్నాం. కానీ అవి అలా వచ్చినప్పుడు సర్ఫేస్ కి మనం అట్లా అబ్జర్వ్ చేస్తే, అది చేస్తే పని ఏమిటి? దే విల్ రివీల్ దేర్ ఓన్ స్టోరీ అండ్ వానిష్ అని. మీరు గమనిస్తే ది బుక్ ఆఫ్ లైఫ్ అని ఒక టాక్ ఇచ్చారండి కృష్ణమూర్తి గారు శ్రీలంకలో 1980. మీరు వినొచ్చు, నెట్లో కూడా ఉంది. బుక్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవితమే ఒక పుస్తకం, మనం చదవగలిగితే అంటే ఏంటి? అదే చెప్పుకుంటూ వెళ్తుంది. అంటే థాట్స్, ఎవ్రీ థాట్ దానికి స్టోరీ చెప్తుంది. కానీ మనం వినము. డెలిబరేట్గా ఏం చేస్తాం? కండెమ్ చేస్తాం, నో అని కట్టుబట్టేస్తాం, లేకపోతే రెసిస్ట్ చేస్తాం. వినం అసలు, లిజన్ చేయం మన థాట్కి. సో అలా కాకుండా నేచర్లో మనం, అంటే ఒక ప్రకృతిలో మనం ఉన్న చోట ఎక్కడైనా కూడా మీరు ఒంటరిగా మన ప్రయాణం ఒక అర్ధగంట సేపు నడిచారనుకోండి, ఆ థాట్స్ మీకు ప్రమేయం లేకుండానే సర్ఫేస్కి వస్తాయి. వచ్చినప్పుడు వాటికి జస్ట్ వినండి, కళ్ళు అప్పగించి, బయటకు ఎలా అయితే అప్పగిస్తామో ఇన్సైడ్ గా అబ్జర్వ్ చేయండి, జస్ట్ లిజన్ చేయండి. అప్పుడు ఆ స్టోరీ చెప్తుంది. ఎట్లాగా శాస్త్రి గారికి అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు ఇలా ఇంటరాక్ట్ అయ్యామే, వారిని ఇలా అన్నాను, లేకపోతే ఇంకోటి అన్నాను అని రెండు మొత్తం వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇలా అనకుండా ఉండాల్సింది వస్తుంది. మళ్ళీ అది కూడా మనకి సంభాషణ జరుగుతుంది లోపల, చాటరింగ్ అని ఇంకోటి వింటున్నారు, అది కూడా వినండి, అది కూడా అబ్జర్వ్ చేయండి, అది కూడా. బట్ ఆఫ్టర్ దట్ దే వానిష్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే అలా స్లో అవుతాయి. థాట్ ప్రాసెస్ ఓవర్ ఏ పీరియడ్ స్లో అవుతుంది. మనము దీన్ని ప్రతి క్షణం చేయాల్సినటువంటి ప్రక్రియ. యాక్చువల్లీ టు స్టార్ట్ విత్ మనం మార్నింగ్ హాఫ్ అన్ అవర్ మన కన్వీనియంట్ బట్టి ఈవినింగ్ ఒక ఒంటరిగా మనం కనుక ఉండి చూసినట్టు జస్ట్ అబ్జర్వేషనే. ఇక్కడ ఏ ఎఫర్ట్ పెట్టకూడదండి. ఇది థాట్స్ లో మనం చేయాల్సినటువంటి అంశం. కృష్ణమూర్తి గారు అందుకోసం మీరు గమనిస్తే ఈ రిలిజియన్ కానీ ఇవన్నీ కూడా మన సోకాల్డ్ స్క్రిప్చర్స్ అన్ని ఎందుకైనా అంటున్నారు, దాంట్లో ఏదో మంచి ఉండొచ్చు, మంచి అది కాదు. అక్కడ అవి వాళ్ళు చెప్పినది వాళ్ళ యొక్క ట్రూత్లు, అవి ఓన్లీ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ కృష్ణమూర్తి. బట్ అందుకే కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు? ఓన్లీ లుక్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇదే ఆయన యొక్క ఎసెన్స్ ఆఫ్ టీచింగ్. మీరు గమనిస్తే దాని నుంచే అండర్స్టాండింగ్ వస్తుంది. అంతేగాని కృష్ణమూర్తి గారు చెప్పిన దాని నుంచి అని కాదు. మనం అవేర్ అబ్జర్వ్ చేసుకోండి అని అంటున్నాడు. సో అది శాస్త్రి గారు మీరు డైలీ మనం ఒక గంట దానికి కేటాయించండి, టైం కేటాయించండి మీరు. హలో, నెక్స్ట్ ఒక వారం రోజులు చూడండి, మీకే తెలుస్తుంది. మీరు దేనికి క్లింగ్ అవ్వకూడదు. క్లింగ్ అవ్వకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే క్లింగ్ అవ్వకూడదని మళ్ళీ డెలిబరేట్ గా దానికి మళ్ళీ ఒక రిజల్యూషన్ చేయకండి, డెసిషన్ చేయకండి. జస్ట్ అలా రిజల్యూషన్ చేయొద్దు, ఏది చేయొద్దు. చేయకుండా యాక్చువల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మూవ్మెంట్ అండి, వెరీ బ్యూటిఫుల్. మనం ఎప్పుడైతే క్లింగ్ అయ్యామో వీఆర్ డెడ్. అది అక్కడ కృష్ణమూర్తి గారు మనకు చెప్పేటటువంటి అంశం. ఎందుచేత కొన్ని ఐడియాస్కి మనకు క్లింగ్ అయ్యేటప్పటికి ఈ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియాక్షన్. ఇప్పుడు మనం అనుకున్నాం దాని ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్ అంతా జరుగుతుంది, రియాక్షన్. సో ఆ యొక్క ఏదైతే మనం క్లింగ్ అవుతున్నామో బిలీఫ్ సిస్టమ్ ఉందో అక్కడి నుంచే మనం రియాక్ట్ అవుతున్నాం, దాని నుంచే అవుతుంది అది. సో అది ఆ స్ట్రక్చర్ ఆయన చెప్పాడు క్లియర్గా. స్ట్రక్చర్ ఆఫ్ సెల్ఫ్ అంతా మన కృష్ణమూర్తి గారు మనం పుస్తకం పరికిస్తే మీకు తెలుస్తుంది. సో మీరు మనం ఏమీ లేకుండా ఐస్ తోటి డెలిబరేట్ గా జస్ట్ బయటకు ఎలా అయితే చూస్తున్నామో ఇన్సైడ్ కూడా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఎఫర్ట్ పెట్టకూడదు, క్లింగ్ చేయకూడదు, దేనికి మనం అలాగా ట్యాగ్ అని ఉండకూడదు. అలాగే ఏ వచ్చినా రెస్ట్ కూడా చేయకండి. ఏమైనా ఆలోచనలు అటు వచ్చినా ఇటు వచ్చినా ఎన్ని వచ్చినా రానివ్వండి. కాన్ఫ్లిక్టింగ్ వస్తాయి, కాంట్రడిక్టరీగా వస్తాయి. ఒకటి ఇలా చూపిస్తుంది, ఒకటి అలా చూపిస్తుంది. ఒకటి కొనాలంటుంది, ఒకటి వద్దంటుంది. ఒకటేమో అది చేయాలంటుంది, ఇంకోటి చేయొద్దు ఉంటుంది. ఇంకోటి చెప్తుంది, ఇలా చేస్తే ఇంకోటి ఏదో అవుతుంది అంటుంది.
మళ్ళీ భయాలు, రకరకాలుగా థాట్ వస్తుంటాయి. అన్నిటిని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దాని స్టోరీ అవే రివీల్ చేసుకుని దే వానిష్ అండి. మీరు చూడండి, ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఏమైనా యాక్షన్ పాయింట్స్ కూడా ఉండొచ్చు, అవి కూడా చేయండి, యాక్షన్ పాయింట్స్ అడ్రస్ చేయండి. ఇది నిరంతర ప్రక్రియ జరగాల్సినటువంటి విషయం శాస్త్రి గారు. ఇది సార్ ఇక్కడ ఒకటి ఈ పదాలు కానీ మీరు కృష్ణమూర్తి గారు విత్ ఆల్ హ్యూమిలిటీ ఐఎమ్ టెల్లింగ్ అండి, దీని యొక్క డెప్త్ నేను గమనించిన ఇదిగా చెప్తూ ఉన్నా. ఈ పదాలు ఏమాత్రం క్యాచ్ కావండి. కృష్ణమూర్తి గారు అందుకోసమే ముచ్చుకునేది వెర్బల్. ఆయన కృష్ణమూర్తి చేసిన పని ఏంటంటే, ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయాలి కదా, అంటే he has verbalized the process of transformation. In no way these words can capture it. Such is depth of it. అసలు మీరు సైకలాజికల్ డెప్త్ మాట్లాడుతున్నాడు అతను. ఆ సెల్ఫ్ స్ట్రక్చర్ కొలాప్స్ మాట్లాడుతున్నాడు. అది ఏ పదాలు క్యాచ్ చేస్తాయి చెప్పండి? అంచేత వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అంటూనే ఆయన మనకి ఒక్క చిన్న ఇది ఇచ్చాడు, చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారు చూసారా. దానికి ఎప్పుడు వస్తుందంటే అర్జెన్సీ ఉన్నప్పుడు వస్తుంది. ఆ ఇంటెన్స్ సెన్సిటివ్ అవేర్నెస్ ఉన్నప్పుడే ఈ యొక్క మనకి అసలు మన యొక్క మూల పరిమాణం మారాలంటే ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో కంటెంట్ ఉన్నాం అనుకోండి, సెమీ కంటెంట్ ఉన్నాం అనుకోండి, ఓకే నడుస్తూ ఉంటుంది బండి. వెన్ యు ఆర్ టోటలీ డిస్కంటెంటెడ్ ఓన్లీ ఇట్ కమ్స్. ఐరన్ అండర్గో రాడికల్ చేంజ్ అవ్వాలంటే అది కంప్లీట్ మెల్ట్ అవ్వాలి. ఈ ఐ స్ట్రక్చర్ ఐరన్ స్టీల్ కన్నా చాలా గట్టి అంశం అది. మనం దాన్ని మాట్లాడుతున్నాడు అతను. అది మనం సో ఈ పదాలు అనేది ఓన్లీ సూచనప్రాయంగా కానివ్వండి, నో వే దే విల్ క్యాచ్. కృష్ణమూర్తి గారిని ఇది కూడా అన్నారు, మరి మిగతా స్క్రిప్చర్స్ లో అన్ని ఇలా ఉన్నాయి కదండి, మరి మీరు కూడా పెద్ద చెప్తున్నారంటే, కృష్ణమూర్తి అన్నాడు కే ఏం చెప్తున్నాడండి, ఓన్లీ మిమ్మల్ని సి అన్నాడు, వాచ్ చేయండి, లుక్ చేయండి అన్నాను. అంతకన్నా ఏమన్నా ఉందంటే నిజంగా చూడండి, ఈ స్టాక్ లో అదే మాట్లాడుతున్నాడు. వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, అది ఒకటే. సి, లుక్, ఇది ఒక్కటే మాట్లాడుతున్నాడు. వినండి, ఏ కదండి మనం మాట్లాడుతుంది. అంచేదే మనకి ఆర్ట్ ఆఫ్ సీయింగ్, మనకి ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని ఒక అంశంగా మెన్షన్ చేశాడు. అది ఒకటి మనం గమనిస్తే ఈ రోజు అవుతుందా ఈ రోజు కాదా అనే అంశం కాకుండా మన థాట్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దే విల్ రివీల్ దేర్ ఓన్ స్టోరీ అండ్ వానిష్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎవరికి వాళ్ళు మనం గమనించాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. క్లోజింగ్ టైం అయిపోతుందండి. ఇట్స్ 10:27 హియర్, అంటే మీకు 6, 7, 8 we are close to 8 ma'am. Yes ma'am. So ఇంకా ముగిద్దాం సార్ మీటింగ్. Okay sir, thank you. Thanks to everybody. Thank you sir, very nice session. Thanks to all the speakers. Thanks to all the speakers. We are very fortunate to have all the speakers in the group that they can answer our questions. Thanks madam. Thank you. Thank you. Excellent section sir. Thank you one and all. Thank you everybody. Thank you Vijay ma'am. Thank you. Kృష్ణపాణి సార్ కూడా అవకాశం ఉన్నప్పుడు గుడ్ నైట్ సార్. కృష్ణపాణి సార్ కూడా వీక్లీ వస్తే బాగుంటుంది సార్. మీ షేరింగ్ చాలా బాగుంది. కృష్ణపాణి సార్ కృష్ణపాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఎవ్రీ వీక్. అది వినపట్టలా, మీరు మ్యూట్ లో ఉన్నారు. చెప్పాను కదండి, నాకు సందర్భంలో ఆదివారం సాయంత్రం వేరే వెబినార్స్ ఉంటాయి. లేనప్పుడు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ప్రసాద్ గారు, ఎర్ర రామకృష్ణ గారు, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. Thank you madam, nicely conduct madam. Vijay madam, thank you very much. Thanks for your cooperation. Thank you. బాబు జగదీష్ వెళ్ళిపోయాడు. సార్ రామకృష్ణ గారు, చిన్న డౌట్ సార్. చెప్పండి లక్ష్మణ్. నా పేరు లక్ష్మణ్ సార్. చెప్పండి సార్. చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఓన్లీ మన థాట్స్ నే మనం గమనించాలా సార్, లేదా మనం చూస్తున్న దాన్ని అంటే మనం ఫిజికల్ గా అంటే భౌతికంగా మనం గమనించాలా, ఇంటెలెక్చువల్ గా గమనించాలా అనేది నా డౌట్ సార్. అంటే ఏం థాట్స్ వస్తాయా గమనిద్దాము అన్నప్పుడు అసలు థాట్స్ రావట్లేదు సార్.
అంటే నేను అవేర్నెస్ లో ఉండి గమనిద్దాం, పరిశీలిద్దాం అని అనుకున్నప్పుడు అసలు థాట్స్ రావట్లేదు సార్. ఓకే. అలాంటప్పుడు నేను ఫిజికల్ గా అంటే మనం చూస్తున్న దాన్ని అంటే మనం నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను వీటిని అలా గమనిస్తూ ఉండాలా ఏంటి? అదే నా డౌట్ సార్. లక్ష్మణ్ గారు సార్ లక్ష్మణ్ గారు సార్ చెప్పండి సార్. ఈ ప్రశ్నని ఈ వారం అంతా పరిశీలించండి. ఓకే సార్. ఈ ప్రశ్నను పరిశీలించండి. దాన్ని గమనించాలా గమనించకూడదా, గమనించాలి ఏం గమనించకూడదు. కృష్ణమణి గారు నేను చెప్తా ఒక విషయం. ఇది లక్ష్మణ్ ఒక పని చేయండి. లక్ష్మణ్ సార్ చెప్పండి. మీరు విజయనగరంలో ఉన్నారు కదా, రైట్? యా, మీరు మీ దైనందిన కార్యక్రమం ఏంటి? ఒక జాబా మీదేదో ఉంటుందిగా, యాక్టివిటీ? ఓకే. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు ఒక 45 minutes ఒంటరిగానే వాక్ చేయండి. ఒంటరిగా నేచర్లో మీకు మంచి నేచర్ ఉంటుంది. విజయనగరం ఎక్కడున్నా బాగానే ఉంటుంది. ఒక 45 minutes మీరు ఒక్కరే, మళ్ళీ ఫ్రెండ్స్ తో కాదు. మీరు వాచ్ చేయాలి అని మళ్ళీ డెలిబరేట్ గా పెట్టుకోకండి. మీరు నేచర్ పైన కూడా పరికించండి, మామూలుగా అబ్జర్వ్ చేయండి అంతే. నేను మార్నింగ్ మామూలు అలా సైక్లింగ్ చేస్తుంటాను సార్. చుట్టూ మార్నింగ్ ఒక 1 hour సైక్లింగ్ చేస్తాను సార్. అలాగా నేచర్ లోనే మామూలు అలా చూడడం అలాగా కుదరదు లక్ష్మణ్. సైకిల్ కాదు, సైక్లింగ్. మీరు కావాలంటే సైక్లింగ్ చేసి దీని గురించి కాసేపు టైం పెట్టండి. సైక్లింగ్ అనేటప్పుడు ఒక ఎఫర్ట్ ఉంది, దాన్ని సరిగ్గా బ్యాలెన్సింగ్ చేసే క్రమంలో మీ మైండ్ దాని మీద వెళ్తుంది. అది కాదు. మీరు మామూలుగా ఒక పాత్రలో మీరు జస్ట్ నడవండి, నేచర్ని అబ్జర్వ్ చేయండి. ఒక రష్ లో కాకుండా టు స్టార్ట్ విత్ అప్పుడు మీరు బయట అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అలాగే లోపల కూడా అబ్జర్వ్ చేయండి. అప్పుడు తనంతటి తవే వస్తాయి థాట్స్. మీరు ఏమీ రావట్లేదు అని మీరేమి ఇదవ్వక్కర్లేదు. రాకపోతే మంచిదేగా, థాట్స్ లేకపోతే సందర్భం. అంటే నేను గమనిద్దాం అనుకున్నప్పుడు రావట్లేదు సార్, నార్మల్ గా అయితే వచ్చేస్తా. అది మీరెవరు? మీరేం టైం కేటాయించినప్పుడు అవి ఎందుకు రావు? మీరు కేటాయించినప్పుడు రావు సార్. అవి వచ్చినప్పుడు మనం చూద్దాం. అవునా? సో అవి రాకుండా ఉండవండి. అవి రాకుండా ఉండని సందర్భం ఉంటుంది. ఒకవేళ నిజంగా మీరు ఫ్రీ అయితే అసలు మరి ఈ క్వశ్చన్ వేయరు, మీరు నాకు ఈ క్వశ్చన్ వేయరు. అయితే ఇంకోటి అంటే మనము డైలీ అటెంటివ్ గా ఉంటే మొత్తం అసలు థాట్స్ అయితే ఆగుతున్నాయి సార్. అది అవును, అది అటెంటివ్ గా ఉంటే థాట్స్ ఫుల్ అటెన్షన్ తో ఉన్నారనుకోండి, విత్ ఫుల్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెండ్, అప్పుడు థాట్కే స్థానమే లేదు కదా. అవునా? ఓకే. అదే అప్పుడు గమనించాల్సిందే మనం మామూలు బాహ్య వస్తువులైనా గమనించవచ్చు కదా సార్. అవును, అంతే కదా సార్. అదే నేను అన్నా, అంటే ఓన్లీ ఇంటలెక్చువల్ గా లోనే గమనించాలా, బయట గమనించినా మనకి మంచిది చూడండి. అవుటర్ అండ్ ఇన్నర్ బోత్ అబ్జర్వ్ చేయండి. మీరు సైక్లింగ్ వల్ల అది రాదండి. ఎందుకంటే మనం చూడండి, కాన్సన్ట్రేట్ చేస్తాము, ఎఫర్ట్ ఇస్తాము, ఒక బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్ ఉంది దాంట్లో. అవునా? అక్కడ వరకు తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఒక జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్తే అది మీకే తెలుస్తుంది. అప్పుడు నేచర్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు పరికిస్తూ ఉంటారు. అలా గ్లాన్స్, స్కై చూస్తారు, ట్రీస్ చూస్తారు, లీవ్స్ చూస్తారు. ఆ లీవ్స్ యొక్క డీటెయిల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. కృష్ణమూర్తి చెప్తారు చూడండి, జస్ట్ అలాగే ట్రీని కాంప్రహెండ్ చేస్తారు. రీజనబుల్ డిస్టెన్స్ ఉంటే ట్రీని పూర్తిగా కూడా చూడగలుగుతారు, టాప్ టు బాటమ్. అవునా? లెంగ్త్ అండ్ బెడ్త్ అన్ని చూడగలుగుతారు. ఎప్పుడు రీజనబుల్ డిస్టెన్స్ గా ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఆ విధంగా మీరు పరికిస్తూ ఉండండి. ట్రీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అప్పుడు మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి, లోపల థాట్స్ కూడా అవి వస్తే వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి.